विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्ण। సో భగవద్గీత 15వ అధ్యాయంలో మనకు కొన్ని శ్లోకాలు తెలుసుకుంటూ ఉన్నాం. సో దాంట్లో చాలా ముఖ్యమైన శ్లోకం 18, 19, 20. భగవద్గీత బుక్కులు ఉన్న వాళ్ళందరూ కూడా ఓపెన్ చేయండి. సో అందరూ చెప్పండి. యస్మాక్షరం అతితోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః. అంటే ఇక్కడ స్వామి చెప్తున్నారు, యస్మాక్షరం అతితోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతిహత పురుషోత్తమః. అంటే రెండు రకాల క్షర అక్షర. క్షర అక్షర. క్షర అంటే నశించిపోయేది అని. ఏదైనా కూడా సృష్టిలో ఏదైనా కూడా దానికి ఒక టైం స్టాంప్ ఉంటుంది. ఈ టైంలో పుడుతుంది, కొద్ది రోజులు ప్రయాణం చేస్తుంది, తర్వాత నశించిపోతుంది. అది క్షర. అక్షర అంటే ఎప్పటికీ నశించిపోనిది అక్షర. క్షర అక్షర. అతోష్మలోకే వేదేచ. మనమందరం ఎలాంటి వాళ్ళం అంటే క్షర. మన శరీరం ఏమిటి? క్షర. ఆత్మ అక్షరం, ఆత్మ సనాతనం, కానీ శరీరం క్షరం. అది కొద్ది రోజులే ఉంటుంది, వెళ్ళిపోతుంది. కానీ భగవంతుడు ఎవరు? అతోష్మిలోకే వేదేచ ప్రతిహత పురుషోత్తమః. పురుషోత్తముడు అంటే ఎవరు? ఈ క్షర అక్షరాలకు అతీతంగా ఉన్న వ్యక్తి అని అర్థమవుతుందా? క్షర అక్షరాన్ని పుట్టించిన వ్యక్తి. కాబట్టి ప్రకృతి అంటే ఏమిటి? క్షర. లోకాలు కూడా వెళ్ళిపోతాయి, లోకంలో ఉన్న జీవరాశులు కూడా వెళ్ళిపోతాయి. కానీ దాని పైన ఉన్నది ఏమిటి? అక్షరం, నశించిపోనది. ఆ రెండిటికి అతీతమైనది పురుషోత్తముడు, అదే కృష్ణుడు. అదే స్వామి అంటున్నారు ఇక్కడ, అతోస్మి లోకే వేదేచ. కాబట్టి వేదాల్లో కూడా ఆ పురుషోత్తముడి గురించే వర్ణిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? వేదాలన్నీ ఎందుకు? స్వామి లీలల గురించి వర్ణించడం కోసం వేదాలు ఉన్నది. స్వామి గురించి తెలుసుకోవడం కోసం వేదాలు.
వేదాలు తల్లి లాంటివి. ఒక బిడ్డకి తండ్రి ఎవరు చెప్తారు? తల్లి చెప్పాలి, అవునా కదా? ఇప్పుడు తల్లి చెప్పలేదనుకోండి, బిడ్డ తండ్రి ఎవరని వాడికి ఎలా తెలుస్తుంది తండ్రి ఎవరని? చాలా కష్టం కదా. తల్లి చెప్తుంది, వీడి నీ ఇతని తండ్రి అయ్యా అంటే, ఓ మా తండ్రి గారు. తల్లి చెప్పలేదంటే తండ్రి ఎలా తెలుసుకుంటాం? ఊరంతా తిరగాలి, మనం ప్రతి ఒక్కరు తండ్రి అనుకుంటాం, అవునా కదా? ముక్కు నాలాగే ఉంది, నా తండ్రి ఏమో, అవునా కదా? ఫీచర్స్ చూస్తారు కదా, కళ్ళు నాలాగే ఉన్నాయి తండ్రి ఏమో, హైట్ నాలాగే ఉండడు నా తండ్రి ఏమో. ఇలా DNA టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది తండ్రి ఎవరని, అవునా కదా? ఎంత కష్టం కదా. అదే తల్లి మాట విన్నామనుకోండి, లేదు నాన్న ఇది నీ తండ్రి, అది కదా తల్లి ఒక అథారిటీ, అవునా కదా? తల్లి మాట ఒక అథారిటీ, దానికి మించి నీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు తల్లి చెప్తే తండ్రి అంతే. అదే వేదాలు కూడా ఏమిటి? తల్లిలాగా. కానీ మనం చాలా దృష్టవంతులం కదా, వేదాలు చెప్పినప్పుడు వినం మనం, అవునా కదా? వేదాలు చెప్తూ ఉంటాయి ప్రభు, వేదాలకి ఏమో చెప్తూనే ఉంటాయి. మా నానమ్మ చెప్పింది వేదం నాకు అర్థమవుతుందా? వేదాలు చెప్పింది కాదు నాకు, మా నానమ్మ చెప్పింది, మా నాన్నగారు చెప్పింది, అమ్మగారు చెప్పింది వేదం నాకు. దాన్ని ఆగిపోతున్నాం మనం. అందుకే మనం సత్యం తెలుసుకోకుండా సత్యాన్ని దూరంగా బతుకుతున్నాం. అందుకే అందరినీ దేవుళ్ళు చేసేస్తాం, అందరూ పురుషోత్తములే. అర్థమవుతుందా? కుదురుతుందా? నేను నాన్నెవరు? అందరూ నేను నాన్నలేరా. ఎలా ఉంటుంది వాడికి? మీ అమ్మ ఎవరంటే అందరూ మీ అమ్మలే. దీంట్లో ఏమైనా లాజిక్ ఉందా? మీరే చూడండి, ప్రాక్టికల్గా ఎలా ఉంటుందా? మా అన్న ఎవరంటే అందరూ అన్నలే నీకు. చెల్లెలు ఎవరు? అందరూ ఆడపిల్లలు మీ చెల్లెళ్ళే. ఇవంతా ప్రాక్టికల్గా కుదరదు కదా. సో మనకు తల్లి ఎవరు, తండ్రి ఎవరు అని దానికి ఒక ప్రక్రియ ఉంది, అవునా? కానీ మనం అందరూ దేవుళ్ళు ఎలా అనేస్తాం చెప్పండి? అందరూ అమ్మలు ఒప్పుకోవాలి అప్పుడు కదా. మీరు ఒప్పుకుంటారా? మీరు అందరూ మా నాన్నలు ఒప్పుకుంటారా? లేదు కదా. ఒక హైరార్కీ, ఎవరి నుంచి ఎవరు వచ్చారు? ముత్తాత నాన్నద్దరు ఒకటేనా? అందరూ నాన్నలే, ముత్తాత కూడా నాన్నే అంటే ఒప్పు ఎట్లా ఉంటుంది చెప్పి అలా ఉంది మనం చెప్పేది. అందరూ దేవుళ్ళు. దేవుడు భగవంతుడు ఎప్పుడు ఒక్కరే, పురుషోత్తముడు ఒక్కరే, పురుషోత్తములు లేదు. తండ్రులు ఉంటారా? తల్లులు ఉంటారా? లేదు కదా. తండ్రి తల్లి. కాబట్టి వేదాలు ఏం నేర్పిస్తాయి? ఆ పురుషోత్తముడు నేర్పిస్తాయి. పురుషోత్తముడు ఎవరు? ఒక్కడే, ఏకవచనం. అర్థమవుతుందా? చూడండి, మనమంతా ఈ మాయాజ్ఞానం బాగా జన్మల నుంచి బాగా అవపోషణ చేసేసాం ఇవన్నీ. ఇప్పుడు సడన్గా వచ్చి మనం ఇవన్నీ చెప్తుంటే మనసు యాక్సెప్ట్ చేయట్లే. చాలామందికి అదే కదా సమస్య. అందరూ దేవుళ్ళే కదా ప్రభు, అన్ని నదులు ఒకే సముద్రానికి వెళ్తాయి కదా. చెప్పండి, అన్నీ అట్లా ఉందా? ఒక టికెట్ అన్ని ఊళ్ళకి తీసుకెళ్ళిపోద్దా? చెప్పండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళి అన్ని ఫ్లైట్లు వెళ్తాయి ప్రభు, ఒక టికెట్ ఉంటే చాలు, కుదురుతుందా? ఏ ఫ్లైట్కి నెంబర్ ఉంటుంది, ఏ ఊరు వెళ్ళాలో దాని టికెట్ కొనుక్కుంటేనే వాడు బోర్డింగ్ పాస్ చూసి అక్కడ పంపిస్తాడు, అవునా? ఇంత ఉన్నప్పుడు అన్నీ ఒకే గమ్యంకి వెళ్ళవు. అందరూ దేవుడు, భగవంతుడు ఏకవచనం. ఆ పురుషోత్తముడు ఎవరో తెలుసుకోవడమే మానవ జీవితం ఉద్యోగం. ఇది అందుకే దీనికి మించిన డిటెక్టివ్ స్టోరీ ఏం లేదు మీకు. ఇంకా చాలామందికి ఏమంటారు, థ్రిల్లింగ్ సినిమాలు అంటే ఇష్టపడతారు. థ్రిల్లింగ్ ఉండాలా, అవునా? నెక్స్ట్ ఏమో థ్రిల్లింగ్ అనిపించాలి. నెక్స్ట్ ఇవన్నీ ఏం జరుగుతుందని మిస్టరీగా ఉండాలి. ఇప్పుడు దేనికన్నా మిస్టరీనా? తల్లిదండ్రులు తెలియకుండా తల్లిదండ్రులు ఎత్తుకోవడం మిస్టరీ అంటే మనం ఒక అజ్ఞాతవాసలాగా మనం ప్రయత్నం చేస్తున్నాం. మా తండ్రి ఎవరు? అది కదా మిస్టరీ, అదే థ్రిల్లింగ్, అదే కదా. వాళ్ళేమో తండ్రి అంటాడు, అక్కడికి పోతే ఆయన కాదు, ఇక్కడ పోతే ఈయన కాదు. ఎవరు నా తండ్రి? నిజమైన ఆత్మకి తండ్రి ఎవరు? ఆత్మ బంధువు ఎవరు? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అంశం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పురుషోత్తముడు ఎవరు తెలుసుకోవడమే మానవ జీవితం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికే మానవ జీవితం మనకు భగవంతుడు ఇచ్చిన బుద్ధి. దీనికోసం, ఈ పజల్ సాల్వ్ చేయడం కోసం, పరిష్కారం కోసం మనం ఏం చేస్తున్నాం? అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాం. కానీ ఈ సమస్య లేదనుకుంటున్నాం. సమస్య తెలియదు కూడా మనకు అసలు. ఇప్పుడు సమస్య తెలిస్తే కదా పరిష్కారం వస్తుంది. ప్రాబ్లమే తెలియనప్పుడు సొల్యూషన్ ఎత్తుతాం మనం. అలా ఉంది. ఎందుకు ప్రభు తెలుసుకొని ఏం చేయాలి ప్రభు వెంటనే? ఇప్పుడు అంటే ఏం చేయాలి ఇప్పుడు? నాకు వెంటనే ప్రాబ్లం ఏంటి? 2 కోట్లు బ్యాంకులో ఉంటే అది తృప్తి.
అర్థమవుతుందా? జీవితంలో కొన్ని సాధించాలి, అది కదా నాకు. ఇవి తెలుసుకుని ఏం చేయాలి? నా పురుషోత్తముడు, దామోదరుడు, మాధవుడు, ఇవన్నీ ఏంటి ఈ పంచాయతీలన్నీ? నాకు జీవితం వేరే దేనికోసం కదా. ఆ సమస్యలను తీరిన తర్వాత నెక్స్ట్ టైం ఉంటే పురుషోత్తముడు. కాబట్టి మన జీవితం అట్లా అయిపోయింది. సమస్యే తెలియకుండానే చనిపోతున్నాం మనం. కాబట్టి దీనికి మీద థ్రిల్లింగ్ స్టోరీ ఉందే ఎక్కడైనా? ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకుండా ప్రతిసారి పుడుతున్నాడు వాడు ప్రాబ్లం సాల్వ్ చేద్దామని, ప్రాబ్లమే తెలియదు వాడికి. అర్థమవుతుందా? రోజు ఎగ్జామ్ పేపర్ వెళ్తాడు రాద్దామని, వాడి ప్రశ్నే తెలియదు, ఇంకా ఆన్సర్ ఏమి రాస్తాడు చెప్పండి? రోజు బుట్టు పెట్టుకుని వెళ్తాడు ఎగ్జామ్ పేపర్, అట్టా నిట్ట మొత్తం ప్యాడ్ పెన్లు పెట్టుకుని వెళ్తాడు, మంచి రోనాలు పెద్ద పెద్ద పెన్లు కొనుక్కొని వెళ్తాడు, కానీ ప్రశ్నే రాదు వాడికి. ఏం రాస్తాడు ఆన్సర్ ఇక్కడ? అలా ఉంది. కాబట్టి పురుషోత్తముడు ఎవరో తెలుసుకోవడమే మానవ జీవితం ముఖ్య ఉద్దేశ్యం. ఈ సమస్య సాల్వ్ చేసిన వాడు ప్రపంచంలో ఏ సమస్య కూడా సమస్యే కాదు. అర్థమవుతుందా? మిగతా అన్నీ కూడా ఏమిటి? శీత ఉష్ణ సుఖ దుఃఖదాహ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖదాహ. అర్జున, ఈ సమస్యలన్నీ సమస్యలే కాదు. మిగతా కూడా ఎండాకాలం, శీతాకాలం, వర్షాకాలం లాగా ఆ వస్తా వెళ్ళిపోతూ ఉంటాయి. అదే పర్మనెంట్ కాదు. మానవ జీవితం దానికోసం కాదు, పర్మనెంట్ సొల్యూషన్ కోసం మానవ జీవితం. కాబట్టి మన పురుషోత్తముడు, మన పురుషోత్తముడు ఎవరు, తండ్రి ఎవరు తెలుసుకోవడమే ఈ మానవ జీవితం. భగవంతుడు మన కాళ్ళు చేతులు ఎందుకు ఇచ్చాడు ఆయన చెప్పండి? తెలుసుకోవడం కోసం ఇవన్నీ శరీర ఇంద్రియాలన్నీ. మనం ఎక్కడ ఆగిపోయాం? మన దేహంతో ఆగిపోయాం. ఈ దేహానికి రోజు కోటింగ్ వేసి, పెయింట్ వేసి, దీనికి కావాల్సినన్ని పెట్టి, దానికి డ్రెస్సులు వేసి, అలంకరణ చేసి, పొద్దు నుంచి రుద్ది ఆ సోప్ వేసి, ఈ సోప్ వేసి, ఆ షాంప్ వేసి, ఆ పెయింటింగ్ వేసి, కలరింగ్ వేసి, తెల్లగా కనపడుతుంది, నల్లగా కనపడాలి. అర్థమవుతుందా? రకరకాల రంగులు వేసి దీనికి ఇంత సముదాయం చేసి, దీని పొద్దు నుంచి దీనికి మేపడం అయిపోతుంది జీవితం అంతా. గొర్రెలు మేపుతున్నాం దీన్ని మనం, అవునా కదా? గొర్రెలు మేపుడైనా సాయంత్రం ఇంటికి వస్తాడు, మనం ఎక్కడ ఆపుతున్నాం? జన్మదిన ఇదే మేపుతూనే ఉన్నామే. కాబట్టి మనకన్నా కాపరు ఉన్నాడా చెప్పండి? అందరూ గొర్రెలు కాపరు కన్నా భయంకరంగా కాపరులు అయిపోయి మనం. పొద్దున జన్మలకి శరీరాన్ని మేపి దాని ఏమవుతుంది? సోమరిగా ఉంటుంది, నిద్ర లేదు. బ్రహ్మముహూర్తం లేరా నాయనా అంటే పడుకుంది, రాత్రి మంచి డిన్నర్ బాగా తిన్నాం, పొద్దున్న లేద్దాంలే. బ్రహ్మముహూర్తం ఇప్పుడు ఎందుకు ప్రభు? నిదానంగా లేస్తాం, బ్రహ్మ తెలుసు నాకు, ముహూర్తాన్ని పడి నేను లేస్తానులే కావాలంటే. ఏం చెప్తాను చెప్పండి? మానవ జీవితం ఇట్లా అస్తవ్యస్తంగా శరీరానికే గడిచిపోతే పురుషోత్తముడు ఎలా తెలుసుకుంటాం? కాబట్టి జీవితం అంతా కూడా ఈ సమస్య లేకుండా, సమస్య ప్రశ్న అర్థం కాకుండా చనిపోతున్నాం. అది పెద్ద సమస్య. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రాబ్లమే తెలియని వాడికి ఇది ప్రాబ్లం చెప్పడం కూడా పెద్ద ప్రాబ్లం కదా. ఇప్పుడు మీ అందరికీ ఇది ప్రాబ్లం అని చెప్పడం నాకు పెద్ద ప్రాబ్లం. నా ప్రాబ్లం ఏమిటి? నా ప్రాబ్లం మీరే. ఏమి ప్రాబ్లం? మీ ప్రాబ్లం చెప్పడమే పెద్ద ప్రాబ్లం. కొంతమంది ప్రాబ్లమే కాదు ప్రభు, అసలు మీరు అనుకుంటారు ప్రాబ్లం అని, అసలు ప్రాబ్లమే లేదు అక్కడ. కరెక్ట్, వాడికి ఆ ప్రాబ్లమే లేదనే వాడికి ప్రాబ్లం ఉందిరా బాబు చెప్పడమే పెద్ద ప్రాబ్లం. 90-100 వారాలు అయిపోయినాయి, ఇంకా కొంతమంది ప్రాబ్లమే అర్థం కావట్లే. కొంతమంది ఏం చెప్తున్నా ప్రభువులు, ప్రాబ్లం ఏముంది ఇక్కడ? అర్థమవుతుందా? ఇక్కడ ఏముంది ప్రాబ్లం? ఇక్కడ చనిపోతాం, మళ్ళీ పుడతాం కదా, నీకు సమస్య ఏముంది ఇక్కడ? ఇప్పుడు హిందూపురంలో పుట్ట, రేపు ఇస్లాంపురంలో పుడతాం, ఏదో పురంలో పుడతాం కదా, ఏదో పురంలో పుడతాం గ్యారంటీ కదా. ఏ పురం అయితే ఏముంది? ఇది సమస్య ఎక్కడుంది ఇక్కడ అని వాళ్ళ సమస్య. ఏం చెప్తాను చెప్పండి? కాబట్టి ఇవన్నీ విచక్షణ, వివేకం ఉండాలా. అర్థమవుతుందా? ఒక ప్రాబ్లం అర్థం చేసుకోవాలి, విచక్షణ జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలా, తత్వం తెలిసి ఉండాలి. అందుకే కృష్ణుడు అంటున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా? ఇది 18వ శ్లోకం. కాబట్టి వేదాలు ఏమిటి? ఆ పురుషోత్తముడికి తెలుసుకోవడం కోసమే వేదాలు. తల్లి లాంటిది. తల్లిని నమ్మామంటే టైం సేవ్ అవుతుంది కదా. వీడి నాన్నరాబాబు అయిపోయింది కదా ప్రాబ్లం అక్కడ. మన వేదాలు నమ్మలేదని ఏమవుతాం? మన వేదాలు నమ్మకుండా మనుషులు నమ్ముతున్నాం, వేదాలు నమ్మకుండా ఇంట్లో ఉన్న వాళ్ళ కుటుంబాన్ని నమ్ముతున్నాం, ఏం మోసపోతాం కదా. కాబట్టి వేదాలు ఎప్పుడైతే మనం నమ్ముతాం, వేదేశ సర్వే అహమేవ వేద్యో, భగవంతుని మనం తెలుసుకోగలుగుతాం. ఆ వేద జ్ఞాన సారమే కృష్ణతత్వం, అదే భగవద్గీత. 19వ శ్లోకం. ఇది అద్భుతమైన శ్లోకం. ఇది కూడా యో మామేవం అసమ్మూఢో జానాతి పురుషోత్తమం
సా సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఇక్కడ స్వామి అంటున్నాడు యో మామేవ అసమ్మూఢో. అర్థమవుతుందా? ఎవరు అంటే జానాతి పురుషోత్తమం, ఎవరైతే నన్ను పురుషోత్తముడు, అన్నిటికీ సృష్టికి ఆది మధ్య అంత్య అంతా కృష్ణుడే, ఆ జ్ఞానం ఉన్నవాడు. స్వామి ఏమంటున్నాడు ఇక్కడ? సర్వవిద్ భజతి మాం, అన్నీ చదివేసిన వాడే. అర్థమవుతుందా? సర్వభావేన భారత. చూడండి, నేను అర్థం చదవండి. సంశయం లేకుండా నన్ను పురుషోత్తముడిగా తెలుసుకున్న వాళ్ళు, సమస్తమును ఎరిగిన వాడిని తెలుసుకున్న అన్ని చదివేసిన వాళ్ళే వాళ్ళు. ఓ భరత వంశ అర్జున, అందుకే అతడు నా పూర్ణమైన భక్తియుత సేవతో నెలకలి ఉంటాడు. అంటే భగవంతుని ఆరాధన చేసేవాళ్ళు అన్ని వేదాలు చదివేసినట్టే, ఇంకా మళ్ళీ ఇంకే చదవాల్సిన అవసరం లేదు. అన్ని చదివితే అర్థమయ్యేది ఏమిటి? ఇదే. అర్థమవుతుందా? ఇప్పుడు ఇన్ని లక్షల శ్లోకాలు చదివితే అర్థమయ్యేది సారాన్ని డైరెక్ట్గా మనకు ఎవరన్నా 2 నిమిషాలు చెప్పేశారు అనుకోండి, మీకు మీద పదులు చెప్పారు, పెద్దది సాల్వ్ చేయమని ఇచ్చారు అనుకోండి, దానికి ఇక్కడ అక్కడ మనమే సొంతంగా వెతికి మనం తిరగలేము. అర్థమవుతుందా? ఎవరైనా వచ్చి ఇది కాదప్ప ఇది దారి అయిపోయింది కదా, టైం సేవ్ అవుతుంది కదా. ఇప్పుడు ఎవరైనా మీరు హైవేలో వెళ్తున్నారు, రోడ్లో ఏదైనా మనకు రోడ్డు సరిగా దారి లేదనుకోండి, ఎవరైనా అక్కడ దారి బాగాలేదయ్యా, ఒక 100 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, మనం వెళ్ళా చార్ధామ్లో చూసారా? మీరు ఫోటో పంపించారు, ఎవరో చూసారా? చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్ దగ్గర, కేదార్నాథ్ దగ్గర, బద్రీనాథ్లో 30 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్. వారం రోజు రోడ్డు పైన స్టక్ అయిపోయారు వాళ్ళు. అర్థమవుతుందా? వారం రోజులు అక్కడే స్టక్ అయిపోయారు వాళ్ళు, ఎక్కడికి వెళ్ళలేకుండా పోయారు, ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. అడవుల మధ్య పెద్ద కొండ హిమాలయాల మధ్యలో చూడండి. అప్పుడు ఎవరన్నా వచ్చి అలాగా రారా పైకి వెళ్ళి తీసుకెళ్ళిపోతే హెలికాప్టర్స్ ఎలా ఉంటుంది మీకు? బద్రీనాథ్ మనం చూసుకోవచ్చు బతుకుంటారా స్వామి? ఆవిడ బద్రీనాథ్ ఉండడు, కేదార్నాథుడు ఎవరు ఉండరు. ఆ టైంలో మనకి ఏం కావాలి? అక్కడి నుంచి బయటపడాలి. అవునా కదా? అంటే అతి జటిలమైన సమస్య ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి అక్కడి నుంచి మనం బయట పడేస్తుంటే దాన్ని మనం చాలా అదృష్టంగా భావించి బయటపడాలి. అవునా కదా? కాబట్టి మానవ జీవితం అంతా కూడా చూడండి, మనం ఇంత చదివి ఇంత టైం ఎవరికొని చెప్పండి, మీరే చెప్పండి, ఇంత టైం ఎవరికొని ఉందా? మామూలుగా లైఫ్లోనే అసలు కొంతమంది తినడానికే టైం లేదు పాపం. అవునా కదా? ఎంతమంది కష్టపడుతుంటారు బయట. కొంతమంది 6 గంటలకే లేచి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమంది 4 గంటలకే వెళ్ళే ఉన్నారు పనికి పాపం. కొన్ని ప్రయాణాలు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది గంటలు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా. కానీ మనిషికి తినడానికే టైం లేనప్పుడు ఇంత వేద పట్టణం ఎక్కడ టైం అని చెప్పండి? వాడికి వెళ్ళి మనం ఇదేరా బాబు అన్ని సారమేమిటి? యోమామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం. నువ్వు కృష్ణుని తెలుసుకున్నావంటే సర్వం తెలుసుకున్నట్టేనైనా నువ్వు. స్వామి అదే అంటున్నాడు కదా ఇక్కడ, సర్వవిద్ భజతి మాం, నన్ను ఆరాధన చేసి అందరినీ ఆరాధన చేసినట్టే. భజతి మాం, కృష్ణ ఆరాధన అంటే సమస్త దేవత ఆరాధన అయిపోయినట్టే. కృష్ణ నామం అంటే సమస్త దేవతల నామం జపం చేసినట్టే. కృష్ణకు అభిషేకం అంటే సమస్త దేవతలకు అభిషేకం చేసినట్టే. కృష్ణుడికి నైవేద్యం అంటే సమస్త దేవతలకి నైవేద్యం చేసినట్టే. అర్థమవుతుందా? కాబట్టి కృష్ణ నామం, కృష్ణుడికి నైవేద్యం, కృష్ణుడికి అభిషేకం, కృష్ణ ఆరాధన, కృష్ణ జ్ఞానం, భగవద్గీత ఇది చదివినా కూడా ఎవరు మాట్లాడద్దండి, తర్వాత వెళ్ళి మాట్లాడుకోండి. సో కృష్ణ ఎందుకంటే ఒక సభకి, కృష్ణ సభకి ఎప్పుడు కూడా కృష్ణ గురించి అయిండేసి మీరు మాట్లాడేది, కానీ కృష్ణ స్పీకర్కి ఎవరైతే ప్రవచనకర్త వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఇది. వేరే సంభాషణ బయట వెళ్ళి మాట్లాడి లోపల రండి. సో ఎందుకంటే ఇది కృష్ణ గురించి అంటే అప్పుడు మన అటెన్షన్ అంతా, మన ఇంద్రియాలంతా ఆయన పైనే ఉండాలా, వేరే ధ్యాస అల్లకుండా కూడదు. అది స్పీకర్కి ఇచ్చే రెస్పెక్ట్. సుఖదేవ కోసం మాట్లాడుతుంటే పరీక్షితుడు కళ్ళు ఆర్పలా. మీరు ఎలా ఉంటారు? ఒక్కోసారి ఎవరు వెళ్తున్న వాళ్ళు చూస్తూ ఉంటారు, ఎప్పటికొరు మెట్లకు వాళ్ళు చూస్తుంటారు. ఎక్కడ వాళ్ళ ఫోకస్ అంతా స్పీకర్ పైన ఉండాలి ఫోకస్. కృష్ణ కథ నెక్స్ట్, కృష్ణ గురించి ఏం వస్తుందా అని ఉత్సాహం ఉండాలి. మైండ్ అట్టి వెళ్ళకూడదు. 10 మంది వెళ్ళినా కూడా ధ్యాస ఇట్లే ఉండాలి.
ఒక టాపర్ అవ్వాలంటే ఎగ్జామ్లో ఈజీగా అయిపోతారా టాపరు? ఫెయిల్ అవ్వడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లే. ఫెయిల్ అవ్వడానికి కష్టపడాలా? ఫెయిల్ అవ్వడానికి మోక్షం వద్దు ప్రభు, టెన్షనే లేదు, కష్టపడాల్సిన అవసరం లే. మోక్షం రావాలంటే టెన్షన్. భగవద్గీత అర్థం కాదు టెన్షన్, అర్థం కావాలంటే టెన్షన్. ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే టెన్షన్, ఫెయిల్ అవ్వాలంటే టెన్షన్ అని చెప్పండి. కాబట్టి జ్ఞానం అర్థం కావాలంటే ఏకాగ్రత ఉంటేనే కదా. కాబట్టి మీరందరూ కూడా మైండ్ ఎప్పుడూ దానిపైనే ఉండాలి, ధ్యాసకి ఎక్కడ వెళ్ళకూడదు. మీరు చర్చలు పెట్టారనుకోండి, ఇంక ప్రవచనకి విలువ ఏముంటుంది? ఇక్కడ విలువ లేనప్పుడు. ఎప్పుడు కృష్ణ జ్ఞానానికి కృష్ణ కథకి విలువ లేదో అది అపరాధం. శృణ్వతం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. కృష్ణుని గురించి వినడమే దానికి మించి వెలకట్టలేని పుణ్యం. ఆ పుణ్యాన్ని మనమే పక్కన పెడేస్తాం. కాబట్టి ధ్యాస ఎప్పుడు కూడా చెవులు యాక్టివ్గా ఉండాలి. చెవులు ఎక్కడ వెళ్ళకూడదు. ఇంకా మీకు అప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుంటా, మీకు సినిమా ఎట్లా అటెంటివ్గా చూస్తారో ఈ పక్కన మాట్లాడుతున్నా మీకు డిస్టర్బ్ అవుతారా లేదా? పక్కన మాట్లాడుతూ మీరు ఖాళీగా ఉంటారా? ఎదురుగా వాడు అరుస్తారు, మీరు కాముగా ఉంటారా? అటెన్షన్ దాని మీద ఉంటుంది. ఇక్కడ కృష్ణ కథ అంటే మన ఇంద్రియాలన్నీ, మనసు ఫస్ట్, మనసు అంతా అక్కడే ఉండాలి. అప్పుడే ఈ తత్వం బోధపడుతుంది మనకు. అర్థమవుతుందా? కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఏవమామేవం అసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మా సర్వభావేన భారత. అర్జున, అన్ని భావం అంటే సమస్త సృష్టిని నువ్వు ఆరాధన చేసినట్టే, సమస్త పుణ్యనదుల్ని నువ్వు స్నానం చేసినట్టే, సమస్త దేవతల నామాలు నువ్వు జపం చేసిన కృష్ణ. అది స్వామి అంటున్నాడు ఇక్కడ. కాబట్టి భగవంతుడి యొక్క నామం తప్ప భగవంతుడి యొక్క పురుషోత్తముడు తెలుసుకోవాలి కదా. మనం ఏమనుకుంటాం, అన్ని నామాలు ఒకటే ప్రభు, అన్ని దేవతలు ఒకటే, అందరూ అది జనరలైజ్ చేస్తామంతా కూడా. మనం అందరూ ఒకటే 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 కరెక్టే, మనుషులందరూ ఒకటే. అలా అని చెప్పినా కూడా కొన్ని హైరార్కీ ఉంటుంది కదా. అందరూ సమాజంలో సిటిజన్స్ అందరూ, కానీ అందరికీ ఈక్వల్ అయిపోతామా? ఎప్పటికీ కాదు. మనందరికీ కూడా రకరకాల రూపురేఖలు, రకరకాల హైటు, రకరకాల స్వభావాలు, రకరకాల పేర్లు ఉన్నప్పుడు అందరూ ఒకటేలా అయిపోతాం. నీ పేరు ఏంటంటే కృష్ణదాస్, నీ పేరు కృష్ణదాస్, నీ పేరు కృష్ణ, అందరూ ఒకే పేరు పెడితే అయిపోతుందా? కాదు కదా. కాబట్టి వెరైటీస్ ఉంటాయి. కృష్ణుడు ఏమంటున్నాడు, ఆ పురుషోత్తముడు ఎవరు అంటే నన్ను తెలుసుకున్నవాడు, నా ఆరాధనలో వచ్చినవాడు, ఈ భగవద్గీత జ్ఞానాన్ని గ్రహించినవాడు, సమస్త వేదాలు చదివేసినట్టే. కాబట్టి ఈ తత్వం తెలుసుకున్న తర్వాత ఇంక మీరు ఏ పురాణాలు, ఇతిహాస సంహితలు చదవలేకపోయినా అంత సమయం ఎవరికీ లేదు కూడా. ఒకవేళ సమయం ఉండి అన్నీ చదివినా సారం ఇదే. కాబట్టి మానవ జీవితం కలియుగంలో అల్పాయుషు. అర్థమవుతుందా? కలేయుగే జన. ఆయుష్ ఏమిటి? అల్పాయుషు. మందబుద్ధి మందభాగ్య సుమంద మత ఉపద్రుత. మన జీవితం అంతా కూడా ఒడిదుడుకులతో గడిచిపోతూ ఉంటుంది. ఆయుషే తక్కువ ఉన్నప్పుడు, అన్ని తక్కువ ఆయుష్లో ఇప్పుడు మీకు సమయం మీకు మీ చేతిలో ఒక 5-6 గంటలే ఉందనుకోండి. ఇక్కడి నుంచి మీరు ఢిల్లీకి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఢిల్లీకి వెళ్ళాలి. ఎలా వెళ్తారు మీరు? బెంగళూరు ఢిల్లీకి వెళ్ళాలి. మీకు సమయం ఎమర్జెన్సీ, అక్కడ 4-5 గంటల సమయం ఉంది. ఏం చేస్తారు మీరు? ఫ్లైట్ తీసుకుంటారు కదా. లేదులే ప్రభు, రాజధాని ఎక్స్ప్రెస్ 1000 రూపాయలు వెళ్ళిపోతాను. ఎప్పుడు వెళ్తావు ఢిల్లీకి? నువ్వు 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది వెళ్ళడానికి. అవునా కదా? సమయం తక్కువప్పుడు ఏం చేస్తాం మనం? ఏది ఫాస్ట్గా తీసుకువెళ్తుందో, అవునా కదా? ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళాలంటే ఏది ఫాస్ట్గా తీసుకెళ్తుందో ఆ ప్రయాణం చేస్తాం మనం. ఎందుకంటే టైం మనకు తక్కువ ఉంది. అదే మీ చేతిలో వారం టైం ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? హ్యాపీగా బస్సులో కూడా వెళ్తాంలా ప్రభు, కావాలంటే స్లోగా వెళ్తుంది, అక్కడ దిగి వెళ్తాం, లేదా ట్రైన్లో వెళ్తాం, టైం ఉంది కాబట్టి. అవునా? ఇక్కడ ఏం డిసైడ్ చేస్తుంది? టైం డిసైడ్ చేస్తుంది. ఒక అర్జెన్సీ. అర్జెంట్ అంటే ఏమిటి? టైం అనే కదా. ఇప్పుడు మానవ జీవితంలో మనకు అంత ఆయుష్ లేదు. నిదానంగా ప్లాన్లు చేసుకొని, ఇవంతా అవపోషణ చేసుకొని, వేదాలని బాగా కూర్చొని చదివి అంత టైం ఎక్కడుంది మనకు? చాలామందికి న్యూస్ పేపర్గా టైం లేదు. ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటారు చెప్పండి? మన ఆయుష్ తక్కువ ఉన్నప్పుడు, టైం తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? ఫాస్ట్గా వెళ్ళేది చూసుకోవాలి కదా. అదే కృష్ణుడు అంటాడు ఇక్కడ.
అర్జున, ఎవరైతే గీతా జ్ఞానం వస్తారో, భగవద్గీత చదువుతారో, అన్ని వేదాలు వాళ్ళు చదివేసినట్టే, అన్ని పురాణాలు చదివేసినట్టే, అన్ని సంహితాలు ఉపనిషత్తులు చదివేసినట్టే. కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సి ఇంకేమీ లేదయ్యా. ఎంత అద్భుతమైన మాట ఇది. మరియు నా ఆయుష్ 70 ఏళ్ళే కదా. చాలామంది 70లో ఉంటారు ఇక్కడ, పాపం 60లో కూడా ఉంటారు. అవునా కదా? అప్పటికి ఇంక ఎండింగ్ అయిపోయింది, మీరు క్లైమాక్స్లో ఉన్నారు. ఇంకా మీకు ఇంకా అర్థం కావట్లే. ఏముందిలే ప్రభు నిజంగా ఉంటాను అట్లా అనుకోవద్దండి. కలియుగం ఇది, అర్థమవుతుందా? ఆయుష్ ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము. ఇక్కడంతా కూడా మనం తినే ఆహారం కలుషితం, పీల్చుకునే గాలి కలుషితం, చుట్టూ ఉన్న మనుషులు కూడా కలుషితమే కదా. అవన్నీ అవన్నీ ఎందుకు కలుషితం ఎందుకయ్యాయి? అవన్నీ కూడా మనిషి ఎప్పుడైతే బుద్ధి కలుషితం అవుతుందో ప్రకృతి కూడా ఏమవుతుంది? అవునా కదా? మనుషులు ఇప్పుడు దుర్బుద్ధి వస్తుందో సమాజం కూడా వాడి ప్రభావం పడిపోతుంది. కాబట్టి మనిషి ఆ బుద్ధి మారాలి. అందుకే కృష్ణుడు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి అది ఎలా వస్తుంది? మన ఉన్న తక్కువ ఆయుష్లో భగవంతుని చేరుకోవడానికి సులభమైన మార్గం ఏమిటి? కలియుగంలో భగవద్గీత. భగవద్గీత స్వామి ఇచ్చింది కలియుగం వాళ్ళ కోసం, ద్వాపరయుగం వాళ్ళ కోసం భగవద్గీత చెప్పలే స్వామి. స్వామి భగవద్గీతలో మాట్లాడేదేం లేదు, లేపేయడమే. కురుక్షేత్రం ఏం చెప్పాడు స్వామి? గీత ఎందుకు చెప్పాడు? వీళ్ళందరినీ కలియుగంలో లేపాలి, అందరినీ లేపేయాల్సి వస్తుంది ఇక్కడ. అర్థమవుతుందా? ద్వాపరయుగంలో కొంతమందిని లేపాలి, కలియుగంలో ఎవరు లేపాలి? ఇంకా సృష్టి మొత్తం పోద్దురా బాబు, వీళ్ళందరం లేపలేము మనం. మనకి ఏం చేయాలి? అందరూ చంపేయలేం కదా. ద్వాపరయుగులు అంటే దుర్యోధనుడు, కౌరవులు ఏదో కొంతమంది చంపేశాడు స్వామి. వాళ్ళతో పాటు సపోర్ట్ ఉన్న రాజులు, దుర్మార్గులు చనిపోయారు. కానీ కలియుగంలో ఏమిటి? ప్రతి ఒక్కడి హృదయంలో అసుర బుద్ధి, రాక్షస గుణాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. కొంత దైవగుణం, ఎక్కువ రాక్షస గుణాలు. ఇది కలియుగ లక్షణం. ఇది కలియుగం అంటేనే తన మన బంధాలు, బాంధవ్యాలు విలువలు లేని యుగం ఇది. చెప్పాను కదా, మీ దగ్గర అన్నీ ఉంటేనే విలువ, లేదంటే ఎవరు ఇక్కడ విలువ ఇవ్వరు. కలియుగ ప్రభావం, తల్లిదండ్రులు కూడా అతి భయంకరంగా ఉన్న ఈ యుగం మీకు అర్థం కావట్లేదు. పూణేలో ఒక సంఘటన చూశారు కదా, అది నాకు అసలు అందరూ వినుంటారు కదా, విన్నారా? ఏంటి సంఘటన అది? పెళ్లి చేసుకొని మళ్ళీ చంపడం ఎందుకు ప్రభు? ముందే లేపేసి అయిపోతుంది. మళ్ళీ పెళ్లి ఖర్చులు, ఇవన్నీ టెన్షన్ అంతా కూడా. అందరినీ పెట్టాలి, భోజనాలు పెట్టాలి, వాళ్ళకి మళ్ళీ ఫోటోలు వీడియోలు అంటాడు, మళ్ళీ యూట్యూబ్ అంటారు, అందరూ లైకులు కొట్టాలి, ముందే లేపేసి అయిపోతుంది కదా. ఇప్పుడు ట్రెండ్ అది. అర్థమవుతుందా? పెళ్లి చేసుకున్నాక లేపడం ఎందుకు? పెళ్ళికి ముందే లేపేసి అయిపోతుంది కదా. పూణేలో ఒక అబ్బాయికి 500 కోట్ల ఆస్తి, పెళ్లి సంబంధం కుదిరింది. అర్థమవుతుంది? ఆ అమ్మాయి కూడా మంచి ధనవంతురాలే. ఆ అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేదు. పెళ్ళి ఇష్టం లేదండి, ఎంతమంది ఏముందిలే వదిలేయచ్చు కదా. ఏం చేసింది? ఆ అబ్బాయిని 2-3 సార్లు చంపడానికి ప్రయత్నం చేసింది. ఆ అమ్మాయి బర్త్డే, పుట్టినరోజు నాకు నువ్వు అక్కడ తీసుకుని వెళ్ళి కోటకి, శివాజీ మహారాజ్ కట్టిన కోట ఉంది పూణేలో, ఆ కోటకి తీసుకుని వెళ్ళు అని బలవంతంగా పెట్టి, దానికి ముందే కోట ఒక వారం ముందు ఆ అబ్బాయిని చంపడానికి ప్రయత్నం తోసేసింది. ఆ పిల్లోడు ఆయుష్ బాబుని చెట్టు పట్టుకొని బతికేశాడు. వాడు ఎందుకు తోసేసేవాడిని? చనిపోయిన వాడు ఏమంటుంది? పాము కనపడింది, పాము భయంతో నిన్ను కాపాడుతున్నట్టు అనేసాను అంటుంది. పాము నమ్మేశాడు మళ్ళీ వాడు. ప్రేమ అంటే పిచ్చిది. అర్థమవుతుందా? మళ్ళీ అదే కోటకి మళ్ళీ తీసుకుని వెళ్ళింది వాడిని ఒప్పించి, ఆమె పుట్టినరోజు నాకు నువ్వు అక్కడే కలవాలి మన ఇద్దరం అని తీసుకుని వెళ్ళి, ఈసారి ఏం చేసిన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి తోసేసింది. ఆ పిల్లవాడు చనిపోయాడు. 26 సంవత్సరాల పిల్లవాడు పాపం. చూడు, ఇది కలియుగం. ముందు ఎలా ఉండే యుగం ఏమిటి? అంటే పెళ్ళి కాకుండా లేపేస్తున్నారు ఇప్పుడు. అర్థమవుతుందా? పెళ్ళిళ్ళు ఎవరో చేసుకుని అడగండి 10 సార్లు. తల్లిని కుక్కర్లో అక్కడికి లేపేస్తాను. కాబట్టి నేను జైలుకి వెళ్ళి అక్కడంతా తినలేవు, బతకలేవు తల్లి. ఇద్దరికి చెప్పండి, లేపేయడం ఈజీనే, దాన్ని హ్యాండిల్ చేయడం. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు ఏడుస్తుంది, అయ్యో వాడు ఎందుకు చంపాము, నాకు జీవితం అంతా జైల్లో ఉండాల్సి వస్తుందేమో, దేశం అంతా తెలిసిపోయింది మన గురించి, అమ్మా నాన్న జీవితం ఏమిటి, అంతా అయిపోయింది కదా. అర్థమవుతుందా? స్టూపిడిటీ అంటే అదే. స్టూపిడ్ అంటే ఎవరంటే చిన్న సమస్యను కూడా పెద్దగా దాన్ని భూకంపం చేసి చేసేస్తాడు వాడు. అది ఆ అమ్మాయి చేసింది.
ఇది కలియుగ ప్రతి ఒక్కరి మైండ్లో ఉంటుంది. ఇది అర్థమవుతుందా మీకు చెప్పేది? కాబట్టి పెళ్ళిళ్ళు అంటే భయపడిపోతున్నారు ఇప్పుడు. ఎప్పుడు ఎవరు లేపేస్తారో అర్థం కావట్లేదు. ఇక్కడ ముందు యుగాల్లో భయం ఉందా? అట్లీస్ట్ నా భార్య చంపదలే, పడుకున్న హ్యాపీ పడుకునేవాడు. ఇప్పుడు పడుకోవడం కూడా టెన్షన్గా ఉంది. ఎవరైతే అర్థమవుతుందా? ఆవిడికి ఎఫైర్ ఉందో, వాడికి ఎఫైర్ ఉందో, ఎవరు వస్తారో, ఎవరు లేపేస్తారో అట్లా టెన్షన్గా ఉంది. పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారో, వాడికి నచ్చిన మళ్ళీ నచ్చే చేసుకుంటారు. ఆ నచ్చేది ఏమిటి? కొద్ది రోజులే కదా, ఫీలింగ్స్ ఎక్కువ రోజులు ఉండవు ఇక్కడ. అర్థమవుతుంది? కలియుగ ప్రభావం ఇది. కలియుగ ఏమిటి? ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కువ రోజులు ఉండవు, కొద్ది రోజుల ఫీలింగ్స్ ఉంటాయి. బాగా నచ్చేస్తాడు ఈరోజు, వాడి యుద్ధం చేసి పెళ్లి చేసుకుంటా, 5 ఏళ్ళ తర్వాత వాడి మీద విరక్తి వచ్చేస్తుంది, లేదా వాడికి అమ్మాయి విరక్తి వచ్చేస్తుంది, వాడికి ఇంకో బంధం కావాలంటాడు, ఆమె ఇంకో బంధం కావాలంటుంది, వీడు అడ్డం వస్తాడు, వీడు లేపేస్తాడు. ఇది కలియుగం. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మీకు ఇవన్నీ రోజు చేసేవే, కానీ ప్రతి ఒక్కరి మనిషిలో రాక్షస గుణాలు ఉన్నాయి. అవి ఎప్పుడు బయటపడతాయంటే సిచ్యువేషన్స్. అర్థమవుతుందా? పరిస్థితులు. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు అది ఎలా రియాక్ట్ అవ్వాలి అనే విచక్షణ వివేకం ప్రజల్లో లేదు. ఎందుకంటే గీతా జ్ఞానం లేని వాడికి విచక్షణ జ్ఞానం ఎలా వస్తుంది? వాడికి విచక్షణ జ్ఞానం లేనప్పుడు ఏమవుతాం? రాక్షసుల్లాగా తయారైపోతారు వాళ్ళు. కాబట్టి దైవ జ్ఞానం అంటే మనిషిలో ఇటువంటి మార్పును తీసుకొని రావాలి. అంటే ఒక చీమకు కూడా హాని చేయకూడదన్న భావన ఉన్నవాడు పెళ్లి చేసుకున్న భర్తను చంపేస్తారా, భార్యను చంపేస్తారా, లేదా పిల్లలను చంపేస్తారా? రోజు చూడండి మీరు, ఎక్కడో జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే మనిషిలో దైవ జ్ఞానం లేదు. మళ్ళీ భక్తి ఉంది. వాడు చంపేటప్పుడు దేవుడిని కోరుకుంటాడు కూడా, స్వామి ఇవాళ మర్డర్ చేయాలనుకుంటాను, ఎట్లా కూడా నాకు 3 సార్లు ట్రై చేసేస్తాను, వాడు కుదరలేదు సార్, 4సారి ఎట్లా చేయి స్వామి. ఇదేం భక్తి చెప్పండి? ఇదేం భక్తి చెప్పండి? శ్రీనివాస చికెన్స్ అంటాడు. చెప్పండి, శ్రీనివాస చికెన్ సెంటర్ అంటాడు. ఏడుకొండల వాడు ఏం చేశారు రా బాబు? నువ్వు పొద్దు నుంచి నరికి 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 నువ్వు ఏడుకొండల వాడా గోవిందా గోవిందా నేపేస్తావా నువ్వు? అంటే భగవంతుడు తత్వం ఏమిటి, మనం చేసే పనులు ఏమిటి? రావణుడు అదేగా చేశాడు కదా, పొద్దున్న లేస్తేనే ఆరాధన, ఓ నమశివాయ, 1 కోటి లింగాల సేవ చేయడం, వేరే 2 భార్యను పట్టుకొచ్చేయడం, ఓ నమశివాయ. ఏం చెప్పండి ఇట్లా? అంటే దైవ జ్ఞానం లేదు ఇక్కడ. భక్తి అంటే సంస్కారాలు, అభిషేకాలు, అర్చనలు కాదు. ఈ మార్పు, జ్ఞానం ఉన్నప్పుడే మార్పు కదా. ఈ జ్ఞానం లేనప్పుడు ఎన్ని పూజలు చేసి ఉపయోగం ఏమిటి? ఎన్ని వ్రతాలలో ఉపయోగం ఏమిటి? ఉపయోగం లేని వ్రతాలు, పూజలు, జ్ఞానం లేనప్పుడు ఇవన్నీ కూడా ఉపయోగం లేదు. ఆ మార్పు రావాలి సమాజంలో, ప్రజల్లో మార్పు రావాలి. అప్పుడు కలియుగంలో కూడా ఏమవుతుంది? అది కలియుగం సత్యయుగం అవుతుంది భక్తి ఉంటే. కాబట్టి ఇక్కడ జ్ఞానం ముఖ్యం. మనం ఎంత డిగ్రీలు ఉన్నాయి, ఎంత చదువులు చదువుకున్నాం, ఇది కాదు ముఖ్యం. ఇక్కడ మనం ఎంత జీవితాన్ని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు కొద్ది ఒక చిన్న కోపాన్ని మనం భరించలేనప్పుడు జీవితంలో ఏం భరిస్తాం మనం? ఇప్పుడు ఎదుటి వ్యక్తి కోపాన్ని భరించలేకుండా మనం ఇంకా ఉద్రేకంగా వెళ్ళిపోయి వాళ్ళని అంటే ఫిజికల్గా, అంటే భౌతికంగా వాళ్ళు లేకుండా చేస్తేనే తృప్తి అనుకుంటున్నాం. ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు మనుషులు. అంటే నన్ను ద్వేషించేవాడు కనపడకూడదు, ఇది దుర్యోధనుడి భావన, రావణుడి భావన. నన్ను ఇష్టపడినవాడు ఉండకూడదు, నేను చెప్పిందే వినాలి, లేదంటే నాకు ఆపోజిట్గా వస్తే వాళ్ళు ఉండకూడదు. మనిషి అతి విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు ఇక్కడ. కాబట్టి భక్త తుకారాం విన్నారా మీరు? తుకారాం మహారాజ్, తుకారాం ఒక అద్భుతమైన భక్తుడు. మనకున్న ఈ కలియుగంలో కొద్దిమంది భక్తుల్లో అదే శరీరంతో వైకుంఠం వెళ్ళిన భక్తుడు ఆయన. తుకారాం శరీరం వదలలేదు, అదే శరీరంతో వైకుంఠం వెళ్ళిపోయాడు ఆయన. పాండురంగ విట్టల విట్టల విట్టల. ఒకసారి ట్రిప్ వేస్తాం పండరీపురంకి, అందరి కోసం అద్భుతమైన దేవాలయం. విట్టల, పాండురంగ, రుక్మిణీదేవి, అద్భుతమైన లీలలు స్వామిది. భక్త తుకారాం అంటే ఆయన పుట్టింది కూడా మీలాంటి వ్యాపార కుటుంబంలోనే ఎక్కువ. ఆయన ఏం వేదాలు ఏం చదవలేదు, వ్యాపారి కుటుంబంలో పుట్టారు. సో అట్లాగా జీవితం మామూలులాగే ఉండేవారు అందరిలాగాను. చిన్నప్పటి నుంచి వేద పఠనాలు, గురుకులాలు, మంచి బ్రాహ్మణ కుటుంబంలో. ఏమీ లేదు ఆయనకి, కులం లేదు, వేద పఠనం లేదు, వేద జ్ఞానం ఏమీ లేదు ఆయనకి. కానీ మనసంతా పాండురంగ పాండురంగ పాండురంగ. ఒక
పాండురంగుడు అంటే ఒక అమితమైన ప్రేమ. అదే స్వామి శ్లోకంలో అంటున్నాడు కదా, ఏమంటాడు చూడండి, యోమామేవ అసమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. అర్జున, ఏమీ తెలియకపోయినా నీకు నన్ను తెలుసుకుంటే చాలయ్యా. తుకారాం ఏ జ్ఞానం వేద పఠనం చేయకపోయినా, పెద్ద పెద్ద సంస్కృతాలు ఏం తెలియకపోయినా, పాండురంగుడు అంటే అమితమైన ప్రేమ, కల్మషం లేని భక్తి ఆయనది. లెక్కలు పెట్టుకునే భక్తి కాదు, ఒక అకించలమైన భక్తి తుకారాం మహారాజ్. అప్పుడు అభంగాస్ రాస్తాడు ఆయన. అభంగాస్ అంటే మన అన్నమయ కీర్తన ఎలాగైతే ఉంటాయో, పాండురంగుని కీర్తన చేస్తూ కృష్ణుని ఆరాధన ఎలా చేయాలి, కృష్ణ తత్వాన్ని, ఈ కృష్ణ అన్ని వేద జ్ఞాన సారాన్ని ఒక సరళమైన కీర్తనలో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చారు ఆయన, భక్తి చైతన్యం. అర్థమవుతుందా? కాబట్టి మోక్షాన్ని అందరూ అర్హులే, భగవంతుడికి అందరూ సమానమే, అందరూ ఆయన పొందొచ్చు, కులాలని లేవు. అంటే సమాజంలో భగవంతుడు అందరి వాడు. సూర్యుడు అందరికీ సమానం కదా, నదులు అందరికీ సమానం కదా, ప్రకృతి అందరికీ సమానమే కదా, కానీ భక్తి కూడా అందరికీ సమానమే అని ఈ గీత భాగవత సారాన్ని సరళమైన అభంగాలలో ఆయన భక్తి చైతన్యం తీసుకొచ్చారు. అది చూసి రామేశ్వర భట్ అని అతను ఒక బాగా పండితుడు, బాగా వేద జ్ఞానం ఉండి సంస్కృతంతో మాట్లాడే వాళ్ళు పండితులు. అతను తుకారామని చూసి చాలా అసూయపడేవాడు. అంటే ఏమిటి పిల్ల, ఇతనికి ఏమీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, ఎప్పుడు గురుకులకు వెళ్ళి చదువుకోలేదు, సంస్కృతం తెలియదు, వేదాలు తెలియదు, సరళంగా మోక్షం అనేస్తాడు ఏమిటి? అది చాలా కష్టమైన ప్రక్రియ కదా. అర్థమవుతుందా? భగవత్ తత్వం అనేది కొంతమందే తెలుసుకోవాలి, అందరూ ఎలా తెలుసుకుంటారు దీన్ని? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. కాబట్టి ఈ అగ్ర కులాల్లో ఉన్న వాళ్ళ కదా ఈ జ్ఞానం అంతా కూడా. ఇతనేమిటి శూద్ర కులంలో పుట్టి అందరికీ జ్ఞానం ఇచ్చేస్తున్నాడు, ఏదో ఇదే సారం అంటున్నాడే అని చాలా కోపం, అసూయ. ఆయన పలుకుబడి ఉపయోగించుకొని తుకారాం ఎలాగంటే, ఆయన ఎవరైనా మోసం చేసిన వాళ్ళు ప్రేమించేస్తాడు, ఆయన కోపగించిన వాళ్ళు కూడా ప్రేమించేస్తాడు, ఒకవేళ వాళ్ళు కొట్టినా కూడా ప్రేమిస్తాడు. మైండ్ అంత ప్యూర్గా ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతారు. అసంభవం సామాన్య మనుషులకు అవన్నీ కూడా. మనం భక్తులు ఏదైనా అంటేనే మన కోపం వచ్చేస్తుంది మనకి. బయట వాళ్ళ పక్కన పెట్టండి. అంటే మనం అంత జ్ఞానం ఉన్నా కానీ కొన్ని విషయాల్లో చాలా సత్యానికి దూరంగా బతికేస్తూ ఉంటారు కూడా. తుకారాం మహారాజ్ ఏమి వేద పఠన జ్ఞానం లేకపోయినా కానీ భగవత్ తత్వాన్ని గ్రహించేశాడు. ఆయన భగవంతుడి యొక్క మనస్సుని పట్టేశాడు. ఇప్పుడు ఒక భర్త భార్య మధ్య బంధం, ఒక భార్య భర్త ఇప్పుడు 100 బుక్కులు రాస్తాడు భార్య ఎలా ప్రేమించాలి అని. వాడు ఎప్పుడూ ప్రేమించే ఉండడు వాళ్ళ భార్యని. ఆమెకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడు, అర్థమవుతుందా? ఆమె తగిన గౌరవం ఇవ్వడు. అట్లీస్ట్ ఒక మంచిగా మాట్లాడడం, కానీ బుక్కులు 100 బుక్కులు రాసుంటాడు బంధాలు ఎలా గెలవాలి అని. కానీ వాడు విపరీతమైన కోపం, ఒక అరగంట కాఫీ లేట్ అయినా తిట్టేయడం, ఉప్పు ఎక్కువైతే కొట్టేయడం. అంటే ఇప్పుడు బుక్కులు రాసి ఉపయోగం ఏమిటి? ఒక బంధంలో ఏం కావాలి? ఆ బంధానికి గౌరవం ఇవ్వాలి, ఆ బంధాలకు గౌరవం ఇవ్వాలా కదా, ఆ బంధానికి విలువ ఇవ్వాలి, బంధంలో ప్రతి ఒక్కరికి ప్రేమ ఉండాలి కదా. మన బుక్కులు రాసి ఉపయోగం ఏమిటి? ఇది గుర్తుపెట్టుకోండి. వేద జ్ఞానం అంటే బుక్కులు రాయడంలా జ్ఞానం ఉంది, కానీ భగవంతుని ప్రేమ ఉండాలి కదా. ఇప్పుడు కృష్ణుడి గురించి బుక్కులు రాయేస్తారు అందరూ, కానీ కృష్ణుడి ప్రేమ ఎలా? కృష్ణ జ్ఞానం 10 మందికి అలా పొద్దున్న నుంచి ఆయన చింతల్లో ఉంటేనే కదా ప్రేమ అంటే. ఆయన కోసం త్యాగం చేయాలి కదా, ప్రేమ అంటే త్యాగం కదా. ఇవన్నీ తెలియకుండా చేయకుండా ఎలా మనం ఊరికే జ్ఞానం సంపాదించుకున్న ఉపయోగం ఏమిటి? ఆ రామేశ్వర భట్ ఈ విధంగా జ్ఞానం ఫుల్గా సంపాదించాడు, కానీ కృష్ణుడి పాండురంగ మీద ప్రేమ లేదు. ఇప్పుడు కృష్ణుని ప్రేమిస్తున్నది ఏమిటి? భక్తులందరినీ ప్రేమిస్తాం, సమాజంలో అందరినీ గౌరవిస్తాం,
తుకారం ఏం చేస్తున్నాడు? ఏ కులంలో పుట్టినా అని అడగడు, అందరినీ గౌరవిస్తున్నాడు. ఇతనేమిటి? ఇంత వేద జ్ఞానం ఉన్నా కానీ భగవంతుడి యొక్క మనస్సుని గ్రహించలేకపోయాడు. అంతేనా కదా? ఇంట్లో మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ అవతల వ్యక్తి మనసు తెలియలేదు అనుకోండి, మీరు ఎన్నేళ్ళు ఉపయోగం ఆ ఇంట్లో? అవునా కదా? ఇప్పుడు వేరే ఇద్దరు వ్యక్తుల మనసు తెలుసుకున్నామంటే గొడవలు లేకుండా ఉండొచ్చు కదా. గొడవలు ఎందుకు వస్తాయి చెప్పండి? ఫస్ట్ ప్రాబ్లం ఎందుకు వస్తాయి కుటుంబాల్లో? ఒకరికొకరు అర్థం చేసుకోరు, వాళ్ళు అర్థం చేసుకుంటే కరెక్ట్ అనుకుంటారు. అది ప్రాబ్లం ఇక్కడ. వాళ్ళు అర్థం చేసుకుందే కరెక్ట్, నువ్వు వస్తే వాళ్ళ అండర్స్టాండింగ్ మీరు కూడా రావాలా. కాబట్టి కుటుంబాల్లో కలహాలు ఎందుకు వస్తావంటే ప్రేమ తక్కువ, అర్థమవుతుందా? అండర్స్టాండింగ్ అసలే ఉండకపోవడం వల్ల, ఒకరిపైన ఒకరి గౌరవం లేకపోయినా చిన్న సమస్య కూడా దాన్ని పెద్దగా కనపడదు. ఇక్కడ ఆ ప్రేమ ముఖ్యం కదా. అదే నీకు చదువు రాకపోయినా కూడా, ఒక భార్య భర్తలో ఆ భర్తకి చదివే రాదు, వాడు ఎప్పుడు స్కూల్కే పోలేదు, కానీ భార్య వెంబతైన గౌరవం, వాడు ఎక్కడ పెద్ద పెద్ద వేదాలు శ్లోకాలను చదివేసి ఏదో మను సంహిత ఇవన్నీ చదివేసి అట్లా ఏమీ లేదు, ఏమీ తెలియదు, పేరు రాయలేడు కూడా. కానీ పొద్దునంటే నా భార్య నా కోసం కష్టపడుతుంది, పొద్దున్నుంచి కిచెన్లోకి వెళ్తుంది, ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటుంది, పిల్లలకి చూసి లాలనా పాలన చేస్తుంది, నాకు సేవ చేస్తుంది, కాబట్టి ఈవిడికి ఎంతో గౌరవం ఇవ్వాలి. ఆ జ్ఞానం ఉంటే ఎంత ముఖ్యం అది. ఎంత మన వేదాలు చదివి కూడా ఈ జ్ఞానం లేకపోతే ఎలాగే? బంధాలు రెండు వైపు ఉండాలా, ఇద్దరి మధ్య ఉండాలి ఆ బంధం అనేది, అప్పుడే ఆ బంధం విలువ. కాబట్టి ఇక్కడ మనం భగవంతుడి గురించి జ్ఞానం ఉంటే సరిపోదు, ఆ జ్ఞానం కూడా ప్రేమలో కనపడాలి. అయ్యో నా కృష్ణుడికి ఆకలి వేస్తుందే స్వామి, ఇది తుకారాం భావన. పొద్దున్న నా కృష్ణుడు ఆకలి నైవేద్యం పెడదాం స్వామికి, నా స్వామి ఏం చేస్తున్నారో ఇది కదా. అంటే భగవత్ తత్వాన్ని ఆయన సరళంగా, ఆయన ప్రేమ కనపడాలి. ప్రేమ ఎప్పుడు కూడా బుక్కుల్లో ఉండకూడదు, అర్థమవుతుందా? నేను ఎంత ప్రేమిస్తానో బుక్కులు రాయేసి వాడి కష్టమైన సమయాల్లో పక్కనే ఉండరు అనుకోండి, ఏం ప్రేమది చెప్పండి? కష్టాలు పంచుకోలేనప్పుడు ఆ ప్రేమ అంటే అది కష్టాల యొక్క టెస్టింగ్. అంటే కష్టాలు ఉన్నప్పుడే కదా ప్రేమ బయటపడాలి. కాబట్టి ప్రేమ కనపడాలి, ఊరికి లోపల దాచిపెట్టుకోవడం కాదు, ప్రేమ కనపడాలి. భగవంతుడి ప్రేమ కూడా కనపడాలి. మనం ఎంత చదివేసామో సరిపోదు. తుకారాం అన్ని చదవకపోయినా అభంగాలు అంత భగవంతు పాండురంగ కీర్తనలంతా కూడా ప్రచారం చేశాడు. ఇతను అశ్వయుధ ఏం చేశాడు? అతనుకున్న పవర్ను ఉపయోగించుకొని రామేశ్వర భట్ అక్కడ ఉన్న లోకల్గా ఉన్న వాళ్ళందరినీ ఉపయోగించుకొని ఇతడు భగవంతుడి యొక్క జ్ఞాన ప్రచారానికి అనర్హుడు. ఇతని ఫ్యామిలీ మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టలేదు, గురువుల దగ్గర వేద పఠనం చేయలేదు, గురుకులాలో చదవలేదు, ఈ వేద ఉపనిషత్తుల సారం ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా పఠనం ఇవన్నీ చేయట్లేదు. కాబట్టి ఇతడు ఎలా ప్రచారం చేస్తాడు? ఇతడు ఎలా జ్ఞాన ప్రచారం చేస్తాడు? ఇతడు జ్ఞాన ప్రచారానికే అనర్హుడు, చేయకూడదు. ఏదో కొన్ని పద్యాలు శ్లోకాలు రాసేసి, పద్యాలు రాసేసి, ఏదో కీర్తనలు భజనలు రాసేసి ఇదే సారం అంటాడు. మేమంతా పిచ్చివాళ్ళమా? చిన్నప్పటి నుంచి వేదాలు చదివి 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 మాకు తెలియదు ఇవన్నీ, అతనే సింపుల్గా చెప్పేస్తున్నాడు అని అభంగాలంతా కూడా ఇదేమిటి? అధర్మమైన జ్ఞానం. ఇది చదవడానికి అర్హత లేదు, ఇది ఎవరు చదవకూడదు, ఇది సమాజాన్ని పాడు చేస్తున్నాడు అని చూడండి. అతను అందరిలో ఏం చేస్తాడు తుకారాం? పాండురంగుడి పైన ప్రేమ విట్టల 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 ఆ పాండురంగ ఆ శ్రీనివాసు ఏడుకొండల వాడి పైన ఆ స్వామి పైన ప్రేమ రావాలి స్వామి పైన అని ప్రయత్నం చేస్తాడు ఆయన. ప్రేమ ముఖ్యం కదా. భగవంతుడి పైన మనం వ్యాపారలాగా మిగిలిపోకూడదు, ఆయనతో బంధం ఉండాలి, ఆయన ప్రేమగా బంధం ఏర్పరచుకోవాలి. ఆయన అంత సరళంగా చెబుతుంటే ఈయన ఒక పొలిటికల్ పవర్ అంతా ఉపయోగించుకొని తుకారాముని జ్ఞాన ప్రచారం చేయకుండా ఆపేస్తాడు. చూడండి, మీకు అర్హత లేదు కాబట్టి మీరు రాసిన అభంగాలన్నీ కీర్తనలన్నీ కూడా సమాజానికి ద్రోహం చేస్తున్నాయి. ఎందుకు ద్రోహం చేస్తున్నాయి? అందరూ భక్తులైపోతున్నారే, అందరూ పాండురంగా పాండురంగా అంటున్నారే, పొద్దు నుంచి రాత్రి కృష్ణ 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 అంటున్నారే. ఇది కదా సమాజం, ఇది కాదు కదా. పొద్దు నుంచి ఏమనాలి మనం? పొద్దు నుంచి ధనం ధనం లక్ష్మి 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 అనాలి కదా. ఇదేమిటి నారాయణ 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 ఏమిటి?
పొద్దు నుంచి మనకు ధ్యాస దేని మీద ఉండాలి? ఆహారం పైన ఉండాలి కదా. పొద్దున ధ్యాస ఎలా ఉండాలి? అలంకరణ పైన ఉండాలి కదా. పొద్దున ధ్యాస ఎలా ఉండాలి? కుటుంబం పైన ఉండాలి కదా. ధ్యాస ఎలా ఉండాలి? శరీరం పైన ఉండాలి. ఎవరి లేకుండా విట్టలాంటి ఇది ఏమిటిది అని ధర్మానికి విరుద్ధం కదా. చూడండి, ఎప్పుడైతే ఇలా చేశారో అభంగాలన్నీ కూడా వాళ్ళందరూ ఇతను ఒక పవర్ వాడుకొని తుకారాం రాసిన అభంగాల్ని ఇంద్రాణి నదిలో వేసేపిస్తారు. చూడండి, అన్నమాచార్యులు ఎంత అద్భుతమైన కీర్తనలు రాసుంటారు, అవునా కదా. దేవదేవం భజే, అద్భుతమైన కదా. భావములోన బాహ్యమునందును, అవునా. ఎన్ని రాసుంటారు అన్నమాచార్యులు కీర్తనలన్నీ కూడా. ఎంత అద్భుతమైన సారం అంటే, బ్రహ్మ కడిగిన పాదము, కృష్ణుడి యొక్క పాదాన్ని, జో అచ్యుతానంద జో జో ముకుంద. నా స్వామి అలసిపోయావే కృష్ణ, అచ్యుత అలసిపోయావే, నీకు జో కొడుతున్నాను స్వామి. ఆ పాడుతూ వింటుంటే స్వామి అలాగా నిద్రపోతారు. చూడండి, మనం ఏమనుకుంటే స్వామి నిద్ర ఎందుకు ప్రభు, మనకు నిద్ర కావాల్సింది అంటాం మనం. అలసిపోయింది మనం కదా. కృష్ణుడు ఏం చేశాడు అంటే, ఒక భక్తి లోపలికి వెళ్ళిన తర్వాత భగవంతుని చంటి పిల్లలాగా చూస్తాం మనం. ఆయన ఒక ఏటీఎం లాగా చూడడం ఆయన్ని మనం. అర్థమవుతుందా? ఇక్కడ ఏమైంది, తుకారాం రాసిన అభంగాలన్నీ కూడా నదిలో పడేస్తారు. తుకారాం జీవితమే ఆయన రాసిన కీర్తనలు. ఎలాగైతే అన్నమాచార్య కీర్తన ఎలాగో, పురంధరదాస్ కీర్తన ఎలాగో, కనకదాస్ కీర్తన ఎలాగో, జయదేవ గోస్వామి కీర్తన ఎలాగో, ఆ భక్త తుకారాం అభంగాలు కూడా అద్భుతమైన సారమున్న కీర్తనలు అవి. ఎప్పుడైతే నదిలో పడేస్తారో ఆయన ఇంకా ప్రాణం పోయినట్టు అయిపోతుంది. అక్కడే నది దగ్గర కూర్చునేస్తారు. ఈ అభంగాలు లేనప్పుడు, అంటే పాండురంగే లేనప్పుడు, పాండురంగ గురించి కీర్తన చేయనప్పుడు, పాండురంగాన్ని వర్ణించలేనప్పుడు, కృష్ణుడి గురించి నేను చెప్పలేనప్పుడు ఈ జీవితం ఎందుకు, శరీరం ఎందుకు, ఇంకా దీనికి ఎందుకు ఆహారం పెట్టాలి అని ఆహారం మానేస్తాడు, నీరు మానేస్తాడు. అక్కడే కూర్చుంటారు. 13 రోజుల వరకు ఆయన ఉపవాసంతోనే అక్కడే కూర్చొని ఉంటారు. చూడండి, పెద్ద పెద్ద పండితులు కుటుంబం కాదు. పెద్ద పెద్ద వేదాలు సంస్కృతంలో రాసేసి ప్రజలకు అర్థం కాకుండా కొన్ని మంత్రాలు చెప్పేసి, మంత్రాలు అర్థం కాకుండా చెప్పేసి రకరకాల చూసి చాలా ప్రావీణ్యం అనుకునేస్తూ ఉంటారు. ఇక్కడ తుకారాం 13 రోజులు ఉపవాసంతోనే ఉంటారు. అంటే ఇంక ప్రాణం లేకుండా, అంతే కదా, శరీరం ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఉపయోగం ఏమిటి? దీనికి ఎన్ని భోజనాలు ఏం పెట్టినా ఉపయోగం ఏంటి? ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత స్టిఫ్గా అయిపోతుంది, కదలలేదు, అవునా కదా. ఈ శరీరం ఎలా అయిపోతుంది? కట్టిలాగా అయిపోతుంది. ఇక్కడ తుకారాం ఆ పాండురంగ తలుచుకుంటూ ఏడుస్తూ అలాగే ఉంటాడు. ఇది అందరికీ తెలుస్తుంది కూడా. అయ్యో, భక్త తుకారాం రాసిన అభంగ కీర్తనల్ని నదిలో వేసేశారే. ఎప్పుడైతే జరుగుతుందో 13వ రోజు తుకారాం ఉపవాసంలోనే ఉంటారు. పాండురంగడు స్మరణ తప్ప ఏది ఉండదు ఆయనకి. అప్పుడు ఆయన మాట అనుకుంటారు, పాండురంగ నిన్ను కీర్తనను, మేబీ నిన్ను సరిగా నేను కీర్తన వర్ణించలేదేమో. అప్పుడు కూడా కృష్ణుడి పైన కోపం రాలా ఆయనకి. అప్పుడు కూడా కృష్ణుడి పైన ఏమిటి, కృష్ణ నాలాంటి వాడు కరెక్టే కదా. భావన ఎలా ఉండాలి? మనలో అహంకారంతో మాట్లాడకూడదు. ఎవరైనా నీకు అర్హత లేదయ్యా అంటే కరెక్టే అయ్యా, నాకు అర్హత లేదు. ఈ తుకారాం భావన. తుకారాం పాండురంగ నా కల్లో వస్తాడు, నాతో మాట్లాడతాడు, పాండురంగుడు రాపిచ్చాడు అని ఎక్కడా కూడా ఆయన తుకారాంలో గర్వమే లేదు. ఆయన భావన ఏమిటి? కరెక్టే, నేను పుట్టిన కులం అంత పెద్ద పెద్ద గోత్రాలతో పెద్ద పెద్ద ట్యాగులతో పుట్టలేదు, కాబట్టి నా కులం శూద్ర కులం, కాబట్టి నేను ఎప్పుడు వేదాలు ఎప్పుడు చదవలేదు, కాబట్టి నేను కరెక్టే, నా అర్హత లేదు, కాబట్టి పాండురంగ ఈ కీర్తనలు కూడా తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే నాలో నా తప్పులు రాసుంటాను అంతా కూడా నేను. ఎంత అద్భుతమైన భావన చూడండి. అంటే మన జీవితాల్లో
కొన్ని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా జీవితం మనకు ఆపోజిట్గా వెళ్తుంటుంది. ఎప్పుడు ఒక్కోసారి మనం ఇలా వెళ్ళాలనుకుంటాం, జీవితం వెనక నెట్టేస్తూ ఉంటుంది. కానీ మన భక్తుడు ఎప్పుడు ప్రవహించే నది ఎప్పుడు వెనక్కి వెళ్తుందా? నది ఎలా వెళ్తుంది? ముందుకే వెళ్తుంది. అది కొండలు వచ్చినా చీల్చుకొని వెళ్తుంది, అవునా? లోయలు వచ్చినా జలపాతాలు ఎలా వచ్చాయి? నది ప్రవాహంగా జలపాతాలన్నీ కూడా. ఇప్పుడు గంగోత్రి చూసారంటే మీరు, గంగోత్రి నుంచి వచ్చిన గంగా యమునోత్రి, ఎక్కడో వచ్చిన యమునోత్రి ఎలా చీల్చుకొని ఎక్కడి వరకు వస్తుంది చూడండి. ఒక భక్తుడు ఎప్పుడు ప్రవహించే నదిలాగా ముందుకే వెళ్తాడు, కానీ వెనక్కి వెళ్ళడు. కాబట్టి తుకారాం అన్ని కష్టాలు వచ్చినా కానీ కృష్ణుడి పైన ఎప్పుడు కోపం లేదు ఆయనకి. అయ్యో, నీకు ఇన్ని రోజులు నిన్నే పూజించాను, నే కీర్తనలే చేశాను కదా, నిన్నే కదా వర్ణించాను, ఎందుకు ఎటువంటి పరిస్థితి నాకు ఇచ్చావు కృష్ణ అనే కోపం లేదు ఆయనకి. నేను అనర్హుణ్ణి. ఆయన కోపం ఏమిటి? ఈ పాండురంగ సేవ చేయలేని శరీరం ఎందుకు, ఇది వ్యర్థం కదా. పాండురంగ నామం జపం చేయలేని నాలుక ఉన్నా లేనట్టు కదా. పాండురంగ కీర్తనను వర్ణించలేని ఈ శరీరం ఉన్నా లేనట్టు కదా. పాండురంగడి గురించి కీర్తనలు రాయలేని మనస్సు, బుద్ధి అది ఉన్నా లేనట్టే కదా. కాబట్టి ఇవన్నీ మనస్సు, బుద్ధి, తెలివితేటలు, జ్ఞానం ఇవన్నీ ఉన్నా లేనట్టే. జీవితమే మనకు అవసరం లేదు ఇంకా. అటువంటి స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. మనం చిన్న కష్టం వస్తేనే మనం కృంగిపోతాం, చిన్న చిన్న సమస్యలకే ఎగిరెగిరి పడుతూ ఉంటాం. మనకు కృష్ణుడిపై నమ్మకం తక్కువ. ఇప్పుడు చంటి బిడ్డ, ఎన్నో ఎగ్జాంపుల్ మీకు చెప్పుంటాను. చంటి బిడ్డని, చిన్న బిడ్డని ఇక్కడ నుంచి దూకేరా బాబు అంటే మీరు దూకేయంటే దూకేస్తాడు కదా. నేను పట్టుకుంటాను దూకేయంటే దూకేడు. చిన్న బిడ్డని వాడు ఆలోచన చేస్తాడా? నాన్న పట్టుకోబోదు, నా పరిస్థితి ఏమిటి ప్రశ్నిస్తాడు మిమ్మల్ని. చంటి బిడ్డ మా నాన్న నవ్వుతూనే దూకేస్తాడు. వాడికి భయం ఉండదు, లోతు. పట్టుకుంటాడా, పట్టుకోలేడా, ఈయన కెపాసిటీ ఏమిటి, నా బరువు ఏమిటి, లెక్కలు వేసుకుంటాడా చిన్నపిల్లవాడు. మా నాన్న పిలిచాడు ప్రేమగా, నాన్న రానా అంటే వాడు దూకేస్తాడు కూడా. భక్తుడు చిన్న చంటి బిడ్డలాగా. అదే 20 ఏళ్ళ పిల్లవాడు దూకురాని పట్టుకుంటాడు, దూకుతాడా? నాన్న నువ్వు నిజంగా నా వెయిట్ 70 కేజీలు ఉన్నా, నువ్వు పట్టుకుంటావా? మిసేజ్ నా పరిస్థితి ఏమిటి? వాడు ఎన్నో ప్రశ్నలు వేస్తాడు, దూకడు. వాళ్ళు నమ్మకం తక్కువ. కాబట్టి భగవంతుడిపైన నమ్మకం చంటి బిడ్డలాగా ఉన్నప్పుడు ఆయన కూడా పట్టుకొని నడిపిస్తాడు. తుకారాం చంటి బిడ్డలాగా ఉన్నాడు ఇక్కడ. అన్ని అవమానాలు జరిగినా భగవంతుడు ప్రవచనాలు కూడా చేయకూడదు అన్నీ చెప్పినా కానీ కరెక్టే. నా అర్హత ఏముంది నాకు? ఈ భావన ఉండాలి. ప్రభు 10 ఏళ్ళ నుంచి జపం చేస్తున్నా, నేను 2 ఏళ్ళ నుంచి జపం చేస్తున్నా, భాగవతం చదివేశా. ఈ భావన రాకూడదు మనకు. కష్టాలు వచ్చినప్పుడు ఏ భావన ఉండాలి? మనకు అర్హత ఇదే, మన అర్హత లేదు ఇక్కడ, స్వామి ఏదో కృప మనకిచ్చాడు, ఈ భావన ఉండాలి. 13 రోజు తర్వాత ఆ అభంగాలన్నీ కూడా ఆ ఇంద్రానది రివర్, ఆ తల్లే పైకొచ్చి అభంగాలు ఇస్తుంది. వచ్చి అలాగ వస్తే ఆశ్చర్యపోతారు అందరూ కూడా. నదిలో 13 రోజులు నదిలో ఉంటే ఒక వస్తువు వేసామనుకోండి, ఎలా అయిపోతుంది వస్తువు? తేమలో ఉంటే మొత్తం నాశనం అయిపోతుంది కదా. బట్టలు వేసినా కూడా తేమగా ఉండే ఏమవుతుంది చెప్పండి? అంత ఏది వేసినా కూడా. ఈ అభంగాలన్నీ కూడా చెక్కు చెదరకుండా, తేమ లేకుండా ఎలాగైతే ఉన్నాయో అలాగే ఒడ్డుకొస్తాయి. అందరూ ఊరంతా కూడా పాండురంగ పాండురంగ పాండురంగ. తుకారాం రాసిన ప్రతి మాట భగవంతుడి హృదయాన్ని తాకిన మాటలవి. తుకారాం రాసిన ప్రతి అభంగాల ప్రతి పదం కృష్ణుని హృదయాన్ని బంధించేశాయి. కాబట్టి లోకాలందరి సృష్టికర్త, అర్థమవుతుందా? అన్ని విశ్వాల సృష్టికర్త ఆయన శక్తి ముందు చెప్పండి. అభంగాలు ఎలాగైతే వేస్తారో అలాగే వెనక్కి వస్తాయి. అప్పుడు ఊరంతా కూడా తుకారాం భక్తిని చూసి, ఇటువంటి గొప్ప మహాభక్తుడు మన మధ్య కనపడ్డమే, ఆయన చూడడమే మన పూర్వజన్మలో చేసిన అదృష్టం తప్ప. లేదంటే భగవంతుడు కీర్తన చేయాలంటే, ఆ కీర్తన విని మనలో మార్పు వస్తుందంటే, ఎటువంటి దైవశక్తి లేకుండా
ఏ కీర్తన కూడా మనసుని మార్చలేవు. దైవ అనుగ్రహం లేకుండా ఏ ప్రవచనాలు కూడా మనిషిలో భగవంతుడి మీద ప్రేమ రాదు. దైవ అనుగ్రహం లేకుండా మనం ఏ సత్సంగాలకు వెళ్ళినా మార్పు రాదు. కాబట్టి ప్రవచనం చేసేవాళ్ళు కానీ దైవ అనుగ్రహణ ప్రవచనం చేసే వాళ్ళ జీవితం కూడా కృష్ణమయం అయి ఉండాలి. తుకారాం చూడండి, తుకారాం పాండురంగమయం ఆయన జీవితం అంతా. కాబట్టి ఆయన దానిలో పొరపాట్లు ఉన్నా కూడా పాండురంగుడ పొరపాట్లు చూడట్లా, ఆ రాసిన వెనకాల ఉన్న భక్తుడి యొక్క భావాన్ని చూస్తాడు ఆయన. భాష చూడడు ఎప్పుడు భగవంతుడు, భాష వెనకాలన్న భావాన్ని చూస్తాడు. ఇది కదా ప్రేమ అంటే. ఎప్పుడైతే తుకారాం అభంగాలన్నీ వచ్చేస్తాయో అదే టైంలో ఈ రామేశ్వర భట్ ఆయన శరీరం అంతా కూడా వెంటనే బర్నింగ్ సెన్సేషన్, ఇంకా ఆయనకి ఇంకా కాలిపోయినట్టు వచ్చేస్తుంది వెంటనే. 13 రోజులు ఆనందంగా ఉన్నాడు తుకారాం, బాగా జరిగింది, ఇంకా నేను మాత్రం ప్రచారం చేస్తాను. తుకారానికి ప్రచారం చేయలేడు, ఎందుకంటే నేను వేదాలు చదివాను కదా, ప్రవచక చదివిన వాళ్ళు వేదాలు చదివి ఉండాలి కదా అని అటువంటి అహంకారంతో ఉన్న వ్యక్తి, జ్ఞానం ఉన్న వ్యక్తి. ఇప్పుడు జ్ఞానం ఉన్న చోట అహంకారం ఉండరాదు. అర్థమవుతుందా? రెండు ఆపోజిట్ ఇవన్నీ. జ్ఞానం ఎక్కువ ఉన్న చోట అహంకారం ఉండకూడదు, అహంకారం ఉన్న చోట జ్ఞానం ఉండదు. రెండు ఉండవు ఎక్కడ. చీకటి వెలుగు రెండు ఒకటే ఉంటాయా? చీకటి ఉంటేనే వెలుగు లేనట్టు కదా, వెలుగు ఉంటేనే చీకటి లేనట్టు కదా. కాబట్టి జ్ఞానం ఉన్న చోట అహంకారం ఉండదు. అతను ఆ దైవ జ్ఞానం లేదు కాబట్టి రామేశ్వర భట్లో అహంకారం ఉంది. ఎప్పుడే శరీరం అంతా కూడా కాలిపోతుందో, ఇంకా కాలిపోతుంది, ఏమి చేయాలో తెలియదు. ఇక్కడ మునుగుతాడు, అక్కడ మునుగుతాడు, తీర్థాలు వేసుకుంటాడు, అన్నెన్నో చేస్తాడు, వ్రతాలు అన్నీ ఎక్కడా కూడా ఆగదు. ఇంకా తెలియక ఇంకా ఏం చేయాలి అని ఉన్నప్పుడు ఇంకా చెప్తారు, నువ్వు భక్త తుకారాం గొప్ప మహా ఆచార్యుడైన భక్తుడిని అవమానించావయ్యా, కాబట్టి నీ అపరాధానికి విరుగుడు ఒకటే, ఆ భక్త తుకారాం పాదాలే నీకు శరణు. అప్పుడు కూడా అహంకారం వస్తుంది కదా. ఓ, నేను ఎవరినైతే శూద్రుడు అన్నానో, ఎవరి అభంగాలు అధర్మం అన్నానో, ఎవరి ప్రవచనాలన్నీ కూడా వేదాలకంత ఆపోజిట్ అని చెప్పానో, అటువంటి వాళ్ళ కాళ్ళపైన నేను పడాలా అని ఒక్కోసారి భావన వస్తుంది. కానీ మనం నొప్పి ఎక్కువైనప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మీరు ఒకరు నచ్చరు, కానీ వాళ్ళే సర్జన్, వాళ్ళ ఆపరేషన్ వాళ్ళే చేయాలా, అతనే దిక్కు లేదు, ఏం చేస్తారు అప్పుడు మీరు? అహంకారం పోతాను వాడి దగ్గరికి వెళ్ళంటారా మీరు? మనసులో పెట్టుకోద్దురా బాబు, ఏదన్నా ఎట్లా ఒకటి మంచిగా కాపాడరా బాబు అంటే ఆ టైంలో ఏం చేస్తాం? అహంకారం పక్కన పెట్టేస్తాం, ఎందుకంటే ప్రాణం ముఖ్యం కాబట్టి. అవునా? అప్పుడు ఏవి క్యాలిక్యులేషన్ కనపడవు మనకు. వాళ్ళ శత్రుత్వం కానీ, వాళ్ళ కులాలు కానీ, వాళ్ళ మతాలు కానీ, వాళ్ళ ఏది మన కళ్ళ ముందర కనపడదు. ఎందుకంటే అవసరం మనది కదా. అవసరం మంది అయినా మనం ఏం చేస్తాం? అన్ని రూల్స్ బ్రేక్ చేస్తాం. అవసరం మంది కాదనుకోండి, అప్పుడేం చేస్తాం? అన్ని రూల్స్ మాట్లాడతాం. అవునా? రూల్స్ ఎప్పుడు మాట్లాడతాం? మన అవసరం లేనప్పుడే. అవసరం ఉన్నప్పుడు అన్నీ మనమే బ్రేక్ చేస్తాం రూల్స్ కూడా. ఇప్పుడు ఏమైతే ప్రాణం వెళ్ళిపోతున్న భయంతో ఏం చేస్తాడు? పరిగెత్తు వెళ్ళి తుకారాం పాదాలపైన పెడతాడు. తుకారాం, నన్ను క్షమించు, నా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల జ్ఞానమంతా నన్ను కాపాడలేదు, నాకు నువ్వే శరణు, నన్ను నీ శిష్యుడిగా స్వీకరించు. అర్థమవుతుందా? నన్ను నీ శిష్యుడిగా స్వీకరించు. ఎందుకంటే ఇంత చదివినా పురుషోత్తముడు అంటే పాండురంగ, ఆయన పైన భక్తి ప్రేమ లేకుండా పోయిందే. నీలో ఆ భక్తి ప్రేమ ఉంది కాబట్టి ఈ అభంగాలు వెనక్కి వచ్చాయి. నన్ను నీ శిష్యుడిగా స్వీకరించు, నాలో జ్ఞానమే లేదు, జ్ఞానవంతుడు నువ్వు. యోమామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిద్ భజతే మాం సర్వభావేన భారత.
ఇంకేం అవసరం లేదు. ఇంకా పురుషోత్తమం తెలుసుకున్న తర్వాత, కృష్ణుని తెలుసుకున్న తర్వాత సృష్టి మొత్తం చదివేసినట్టే, అన్ని లోకాలు మన జ్ఞానం వహేసినట్టే, సమస్త వేద పఠనం చేసేసినట్టే. కాబట్టి రామేశ్వర భట్ తుకారాం అంటే వేదాలు చదివిన తుకారాం శిష్యుడు అయిపోతాడు. ఇది కదా ఈ శ్లోకం చెప్తాడు కృష్ణుడు ఇక్కడ. కాబట్టి వేదాలు చదవడం ముఖ్యం కాదు, వేద సారాన్ని గ్రహించడం ముఖ్యం. కృష్ణుడి పైన భక్తి ప్రేమ లేకుండా మన ఎంత దానాలు చేసినా, ఎంత మన తపస్సులు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా అవన్నీ కూడా శ్రమ ఏవహి కేవలం. ఆ శ్రమ అంతా కూడా వృధా అయిపోతుంది. ఇప్పుడు చిల్లులు రంధ్రం ఒక హోల్ రంధ్రం ఉన్న గ్లాసులో ఎన్ని నీళ్లు పోసినా ఉంటుందా చెప్పండి? పాత్ర ఏమో పెద్దదే, కానీ దాని చిల్లు పడిపోయింది. మీరు వాటర్ ఎంత పోసినా ఉంటుందా దాంట్లో? ఇది కూడా అలాగే. మన ఎన్ని దానాలు, తపస్సులు, ఎన్ని వ్రతాలు ఎన్ని చేసినా భగవంతుపై ప్రేమ లేనప్పుడు ఏమిటి? చిల్లులు పడిన కుండలాగా మనం ఎంత మనం పోసినా పోతూనే ఉంటుంది. కాబట్టి భగవంతుని ప్రేమ రావాలి మనకు. తుకారాం జీవితం అంతా చూసామంటే జ్ఞానం ముఖ్యం కాదు, చదువు ముఖ్యం కాదు, సంస్కారం ముఖ్యం, ప్రేమ, భగవంతుడిపైన భక్తి రావాలి. శబరిలో ఏముందని? శబరి పుట్టిన నిషాడ జాతి, శబరి వంశం. నిషాడ అంటే ఎవరంటే అడవుల్లో ఉన్న ట్రైబల్ వేటగాళ్ళు ఉంటారు అడవుల్లో, వాళ్ళ కుటుంబాల్లో పుట్టిన ఒక చిన్న ఆడపిల్ల అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి అందరూ దగ్గర, గురువుల దగ్గర జ్ఞానం ఇవ్వాలని అందరూ తిరస్కరిస్తారు. నీ కులం నిషాడ జాతి, నీవు అనర్హురాలువి, నీకు జ్ఞానాన్ని బోధించలేమని తిరస్కరించేస్తారు. అప్పుడు ఎవరు ఆవిడకి జ్ఞానాన్ని బోధిస్తారు? శబరి గురువు ఎవరు? నేను ఎప్పుడు నారదమ్మని చెప్తాను, అదే చెప్పేశారు మీరు కూడా. ఎక్కువ నారదమ్మని ఎక్కువ గురువులు అందరికీ ఉన్నాడు, ఆయన అందరు అనుకునేసారా? శబరి గురువు ఎవరు? ఇదే హోంవర్క్ తెలుసుకొని రండి నెక్స్ట్ వారం. శబరి గురువు ఆమె కులాన్ని చూడు, ఆవిడ ఏ తెగ ఎక్కడి నుంచి వచ్చిందో చూడు, ఆవిడ జెండర్ అంటే స్త్రీనా పురుష భేదం కూడా చూపించాడు. ఈవిడలో భగవంతుని చేరుకోవాలి. ఎందుకంటే ఆవిడ ప్రశ్నిస్తుంది. శబరి బలి చేస్తుంటే వాళ్ళ అడవుల్లో బలి ఎందుకు ఇవ్వాలి? ఆ ప్రాణం కళ్ళ ముందర కనపడుతుంది. చెప్పాను కదా మీకు, డోంట్ టాక్ అబౌట్ లవ్ అండ్ పీస్, మన డెడ్ ఎనిమల్ సిట్టింగ్ అని ప్లేట్ అంటాం కదా. అంటే ప్రేమ కరుణ గురించి మాట్లాడద్దు మన ప్లేట్లో బిర్యానీ పెట్టుకొని, అవునా కదా? ప్రేమ కరుణ హక్కు ఉందా? మాట్లాడే హక్కు ఉందా? ఒక మటన్ చికెన్ ప్లేట్లో పెట్టుకొని ప్రేమ లేదబ్బా లోకంలో, కరుణ లేదబ్బా, వాడు అర్హత ఉంది అసలు? శబరి అడవుల్లో అవన్నీ చూసి చలించిపోతుంది. అయ్యో ఎందుకు చంపుతున్నారు జంతువులు మీరు అందరూ కూడా? ఆ ప్రశ్న వేసినందుకు అవన్నీ వెలేస్తారు. అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేస్తుంది శబరి. అప్పుడు వాళ్ళ గురువు అంతమంది తిరస్కరించిన గొప్ప మహాభక్తుడు ఆవిడికి భక్తిని నేర్పిస్తాడు, ఈ జ్ఞానాన్ని నేర్పిస్తాడు. ఏ చదువు లేకపోయినా రామచంద్రులే ఆవిడ ఎంగిలి పండ్లు తింటాడు. అక్కడ కూడా ఏమిటి? అక్కడ యోమామే వసమ్మూడో జానాతి పురుషోత్తమం. శబరికి ఏం తెలిసింది? రామచంద్రులే పురుషోత్తములు. ఆ జ్ఞానాన్ని అవపోషణ చేసుకునే గురువు అనుగ్రహం వల్ల. ధ్రువ మహారాజు వయసు ఎంత? 5 సంవత్సరాల వయసు. ధ్రువ మహారాజు వేదాలు చదవలేదు, పురాణాలు చదవలేదు, చదివే రాదు. అర్థమవుతుందా? ధ్రువ మహారాజుకి చదివే రాదు. కానీ నారదముని చెప్పిన ఓం నమో భగవతే వాసుదేవాయ ఆ ద్వాదశాక్షర మంత్రాన్ని జపం చేస్తూ 6 నెలల్లోనే సాక్షాత్ ఆ శ్రీనివాసుడు శ్రీమన్నారాయణుడి యొక్క దర్శనం దొరికింది. అంతే దాంతో ఆగిపోలేదు. శ్రీమన్నారాయణుడు ఆయన వైకుంఠ లోకాన్నే ధ్రువుడికి ఇచ్చేస్తాడు. అదే ధ్రువలోకం, ధ్రువ నక్షత్రం. చూడండి, ఆ ధ్రువ చిన్న పిల్లవాడు సంస్కృతం మాట్లాడే సరిగా రాదే. స్వామి ఏమన్నాడు ఇక్కడ? జానాతి సర్వ భజతీమాం. నువ్వు నా భజన అంటే నా ఆరాధన చేసావంటే అన్ని ఆరాధనలు చేసినట్టే కదా, అన్నీ తెలుసుకున్నట్టే. అది ఉంది కాబట్టి ధ్రువ మహారాజు 6 నెలల్లోనే శ్రీమన్నారాయణ దర్శనం దొరికి శ్రీమన్నారాయణ వైకుంఠ లోకాన్నే
పొందేశాడు. ప్రహ్లాదుడు వయసు ఎంత? 5 సంవత్సరాలే. అతను వేద పఠనం ఏం చదవలేదు. అంటాడు కదా, నరసింహ నేను పుట్టిన రాక్షసుల కులమే, శూద్రులకు అతి భయంకర రాక్షసుల కులంలో పుట్టానే నేను, నా అర్హత ఏముంది స్వామి? అటువంటి ప్రహ్లాద రాక్షస కులంలో పుట్టిన నారదుని అనుగ్రహం వల్ల ఏమైంది? భజతీమాం జానాతి పురుషోత్తమం, పురుషోత్తమం తెలుసుకున్నాడు ప్రహ్లాదుడు కూడా. కాబట్టి నరసింహస్వామి దర్శనమిచ్చాడు. కాబట్టి ధ్రువ మహారాజ్ జానాతి పురుషోత్తమ తెలుసుకున్నాడు, భజతీమాం ఆయన ఆరాధన చేస్తున్నాడు కాబట్టి స్వామి అనుగ్రహం దొరికింది. తుకారాం కూడా భజతీమాం సర్వభావేన అని చేశాడు కాబట్టి పాండురంగ మాట్లాడేవాడు తుకారాంతో. తుకారాంతో విగ్రహం ఆయన మాట్లాడేవాడు స్వామి. తుకారాంకు ఎన్నో లీలలు చేశాడు ఆయన, అవునా కదా? ఇంత అవమానాలు పడతాడు. తుకారం వాళ్ళ భార్య తిడుతుంది, నల్లవాడు కృష్ణుడిని. ఆ నల్లవాడు నా కుటుంబం నాశనం అయిపోయింది, నల్లవాడ నా భర్తలు పిచ్చోడు అయిపోయాడు, నల్లవాడ వల్ల నాకు ఈ పేదరికం అంతా, నల్లవాడ వల్ల నా కష్టాలన్నీ. కోపంతో ఇటుక తీసుకెళ్తుంది, ఇటుకదా కృష్ణుని కొడదామని. రోజుందా కృష్ణుడు ఎన్నో అవన్నీ భరించాడు, నా భక్తుడి కోసమే కదా ఇవన్నీ. చూడండి ఆయన భయం. ఆ తుకారం భార్య అవలి, ఆమె పేరేమిటి? అవలి. ఏం పేరు? గొప్ప. చూడండి తుకారం భార్య అంటే సామాన్య విషయమా? కృష్ణుడికి భయం, పాండురంగ భయం అవలి అంటే. తిడతా ఉంటుంది రా బాబు ఎప్పుడు ఇవిడ నన్ను, ఏదైనా నన్ను తిడుతుంటుంది. నా తుకారం చెప్తాను, ఇంటికి వెళ్ళరా బాబు, నువ్వు ఇంటికి వెళ్ళి ఉండరా, మీ భార్యతో ఉండి పనులు చేసుకో, అన్ని ఏర్పాటు చేసినా కూడా పాండురంగ వచ్చేసి నేనేం చేయను. అర్థమవుతుందా? కృష్ణుడే తుకారం కూతురికి పెళ్లి చేస్తాడు వచ్చి. అర్థమవుతుందా? నా భక్తుడికి ఎన్ని బాధలు ఎందుకు? శ్లోక స్వామి ఏమన్నాడు ఇక్కడ? సర్వవిద్ భజతీమాం నన్ను తప్ప ఇంకే వేరే లోకం లేదు నా భక్తులకి. తుకారం మనసంతా పాండురంగ భజతీమాం, ఎప్పుడు నన్నే చింతలో ఉంటాడు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా కట్నమిచ్చి పెళ్లి చేస్తాడు. కృష్ణుడు వచ్చి తుకారం రూపంలో వస్తాడు. వాళ్ళ భార్య ఏమనుకుంటుంది, నా భర్త సడన్గా ఎలా మారిపోయాడు ఏమిటి? పెళ్ళైన తర్వాత తుకారం వస్తాడు, నీకు ఎప్పుడు పెళ్ళైంది ఏమిటి అంటాడు వాళ్ళ కూతుర్ని. అదేమిటంటే మీరే పెళ్లి చేశారు కదండి అంటే తుకారం పెళ్ళి అయింది కూడా తెలియదు పాపం. అటువంటి సర్వభజతీమాం ఉంటేనే ఆ కృష్ణుడు కూడా చేయి పట్టుకుంటాడు. మనం ఆ స్థితికి రావాలి. హరే కృష్ణ మహామంత్రం అంటేనే ఆ స్థితి తీసుకొని వచ్చే ఆయుధం హరే కృష్ణ మహామంత్రం కలియుగానికి. మీరు జపం చేయకుండా మీరు ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎన్ని క్లాసులు విన్నా, ఎన్ని యూట్యూబుల్లో అక్కడ ఇక్కడ ప్రపంచం క్లాసులని వినేసినా మార్పు ఇలా, అంతే కదా? మార్పు ఇల్ల, ప్రేమ ఇల్ల, అవునా కదా? ఇవన్నీ లేకపోతే మోక్షం ఇల్ల. కాబట్టి దాంతో ఆగిపోవద్దండి. రోజు మీ ప్రేమని నామం, కలియుగ ధర్మం ఏమిటి? హరినామ సంకీర్తనం. కాబట్టి ఇది సీక్రెట్. స్వామి సీక్రెట్తో ముగిచేస్తే 20వ శ్లోకం. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నగః ఏతద్బుద్ధ్వ బుద్ధిమానస్య కృతస్య భారత. చూడండి, వేదశాస్త్రాల్లో అత్యంత రహస్యమైనది ఇది. అర్థమవుతుందా? మీరే విన్నారో ఈ 19వ శ్లోకం అంతా ఏమిటి? ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నగః. దీనికి మించిన ఇంకా సీక్రెట్ ఏం లేదు. సీక్రెట్ ఏమిటి? కృష్ణ నామం, కృష్ణ ఆరాధన, కృష్ణ సేవ అన్నీ కూడా ఏమిటి? సమస్తం మనం చదివేసిన వాళ్ళే. కాబట్టి వేరే చదివేం లేదు ఇక్కడ. మీరు హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నారంటేనే మీరేమిటి? సర్వభావేన భారత, అన్నీ మీరు చదివేసిన వాళ్ళే. ఎవరన్నా మిమ్మల్ని అడిగారని కొంతమంది అంటుంటారు, మీరేమిటి బ్రాహ్మణ కులంలో పుట్టారు, ఆకుల కులంలో పుట్టారు, మీరు ఎలా మంత్రం జపం చేస్తారు, ఎలా మీరు నామం పెట్టుకుంటారు, ఎలా మీరు గాయత్రి చేస్తారు, ఎలా మీరు భగవంతుని ఆరాధన చేస్తారు? ఆ కులంలో ఉండడం వల్ల కొన్ని అన్న సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కూడా. భక్తికి మోక్షానికి ఆ శ్రీ రామానుజాచార్యులు
శ్రీ సంప్రదాయ ఆచార్యులు ఆయనకి మంత్రోపదేశం చేసినప్పుడు ఆయన ఏం చేశారు? వాళ్ళ గురువు గారు చెబుతారు, ఈ మంత్రం నీకు మాత్రమే. కానీ రామానుజాచార్యులు ఏం చేశారు? ఆయన గోపురం పైకెక్కి అందరినీ పిలిచి ఓం నమో నారాయణాయ. మన గురువుగారు ఏమిటయ్యా నీకు ఇచ్చిన మంత్రం అందరికి ఇచ్చేస్తావే. అప్పుడు రామానుజాచార్యులు అంటారు, ఇది అపరాధం అయితే వీళ్ళందరి కోసం నేను యమలోకైనా వెళ్తాను, వాళ్ళందరూ వైకుంఠం వెళ్తారు కదా. ఒక ఆచార్యుల భావన ఇది. ప్రభుపాద వారు ఏం చేశారు? ఆ హరినామాన్ని ఈ దేశాన్ని నుంచి తీసుకుని వెళ్ళి ప్రపంచానికంతా ఆ హరినామాన్ని ప్రచారం చేసిన ఆచార్యులు ప్రభుపాదుల వారు. ఇండియానే కాదయ్యా, అమెరికాలో పుట్టిన వాడు వైకుంఠం వెళ్ళొచ్చు. ఎంత అద్భుతమైన ఇది గుణం ఇది. కాబట్టి ఎక్కడ ఎలా ఏం కాదు, ఎక్కడ భగవత్ నామం చేస్తామో, మందు వేసుకున్నవాడు అమెరికా అయినా, లండన్ వాడైనా, ఇండియా వాడైనా, ఏ కులమైనా మందు కులాన్ని బట్టి పనిచేస్తుందా? చెప్పండి. మందు దేశాన్ని బట్టి పనిచేస్తుందా? మందు ఊరును బట్టి పనిచేస్తుందా? మందు వేసుకున్న జబ్బును బట్టి పనిచేస్తుంది. కానీ ప్రతి ఒక్కరిలో ఉన్న జబ్బులు ఏమిటి? కామ, క్రోధులు, మదమాశ్చర్యాలు. కాబట్టి జబ్బు అందరిలో ఉన్న జబ్బులు ఇవే. అమెరికా వాళ్ళ జబ్బులు లేవు, ఇదే జబ్బులు వాళ్ళలో కూడా. లండన్ వాళ్ళు ప్రతి మనిషిలో ఉన్న జబ్బే స్వార్థం. ఆ జబ్బుకి మందే ఆ శ్రీహరి నామం. కాబట్టి ఇది మీరు మందుగా స్వీకరించిన వాళ్ళ జీవితాలు మంచిగా మారుతాయి. అన్ని వేదాలు ఉపనిషత్తు చదవకపోయినా ఈ నామాన్ని జపం చేస్తే చాలు. అన్ని మంత్రాలు దీనిలోనే ఉన్నాయి. వేరే వేరే మంత్రాలు అవసరం లేదు. మళ్ళీ మీకు ఈ మంత్రం, ఆ మంత్రం, ఈ శ్లోకం, ఆ శ్లోకం, ఈ స్తోత్రం, ఆ స్తోత్రం, ఈ స్తుతి, ఆ స్తుతి. కలియుగంలో ఆయుషే తక్కువ. హరే నామ హరే నామేవ కేవలం కలో నాస్తేవ గతిరన్యత. కలియుగానికి ఒకటే మార్గం, ఒకటే మార్గం, ఒకటే మార్గం. ఆ శ్రీహరి నామం, వేరే మార్గం లేదు లేదు లేదు. దీనికన్నా ఇంకా శాస్త్రాలు ఏం చెప్పాలి చెప్పండి. కాబట్టి ప్రభుపాదుల వారు మనకు విస్తరించి పెడుతున్నారు. మన అంటే భగవద్గీత చదవలేకపోయినా దాని సారమే శ్రీహరి నామం. కాబట్టి మీకు చదువు రాకపోయినా వైకుంఠం వెళ్ళిపోవచ్చు ఈ శ్రీహరి నామాన్ని జపం చేస్తుంటే. కాబట్టి మీరు అందరూ ఒక ప్రయత్నం చేయండి, సంకల్పం తీసుకోండి. మానవ జీవితం విలువైన జీవితం. మానవ జీవితంలోనే ఆ హరి, కృష్ణ, గోవింద, నారాయణ అనే పలుకు, ఆ శబ్దాన్ని ఉచ్చరించే శక్తి ఒక మనిషికి తప్ప ఏ జీవుడికి లేదు. మీకు అందరికీ తెలిసి ఇవన్నీ కూడా. కాబట్టి ద్విపాద పశువు, రెండు కాళ్ళ జంతువులు అవ్వద్దండి. మానవ దేహం, జంతు బుద్ధి అలా అవ్వద్దండి. కాబట్టి ఉన్న సమయంలో కృష్ణ, గోవింద, రామాయణ ఆయన నామాన్ని జపం చేయండి. దీనికి మించిన పుణ్యమే లేదు కదా. మనం అనుకున్న చాలాసార్లు కూడా గోకోటి దానం గ్రహణేక గశ్య గంగా ప్రయాగ ఉదక కల్పవాస యజ్ఞాయిత మేరు సువర్ణదానం గోవింద కీర్తన అంశహై. గోవింద అని ఒక్కసారంటే ఆ పుణ్యాన్ని వెలగట్టలేమే. కోటి దానం, కోటి ఆవులు దానం చేసే పుణ్యం ఎంతో. గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమాల్లో కొన్ని కోట్ల జన్మలు స్నానాలు చేసే పుణ్యం ఎంతైతే ఉందో, మేరు పర్వతాలు అంటే బంగారు దానం చేసే పుణ్యం ఎంత వస్తుందో, గోవిందా అని ఒక్కసారి అంటే వచ్చే పుణ్యములు ఇవన్నీ కూడా 100వ భాగంతో సమానం కావు. కాబట్టి గోవింద నామ శక్తి మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడైనా నాలుకని కరెక్ట్గా వాడండి. నాలుకను వాడుతున్నాం, ఎలా వాడాలో మనకు తెలియదే. ఆ గోవింద నామం కోసమే నాలుక. ఇటువంటి ఈ పుణ్య భూమిలో అంటే ఏడుకొండల వాడు తిరిగిన నేల ఇది, రామచంద్రుడు నడిచిన నేల ఇది, కృష్ణ భగవాన్ మహాకురుక్షేత్రం సంగ్రామం ధర్మ ప్రతిష్టాపనకు జరిగిన నేల ఇది. నేలపైన మనిషిగా పుట్టడమే దీనికి మించిన పుణ్యం, దీనికి మించిన అదృష్టం, దీనికి మించిన ముందు జన్మల తపస్సు వ్రతాలు చేసిన పుణ్యం వెలగట్టలేని జన్మ ఈ భరత భూమిలో మనిషిగా పుట్టడం. అది మనం ఉపయోగించలేకపోతే మనలాంటి దురదృష్టవంతుల సృష్టిలోనే లేరు ఇంకా. కాబట్టి మీకు మనిషిగా పుట్టామంటేనే దీనికి అంటే ఇంకా వైకుంఠం మీ చేతిలోనే ఉంది. ఇంకా మనిషిగా పుడితే చాలు. అది ఎలా పుట్టామా, నల్లగా పుట్టామా, తెల్లగా పుట్టామా, పొట్టిగా పుట్టామా, రెడ్గా పుట్టామా,
అర్థమవుతుందా? మంచి మనకు ధనం ఉందా, ధనం లేదా, సపోర్ట్ ఉందా, సపోర్ట్ లేదా, కులం, ఇవన్నీ మనిషిగా పుడితే చాలు మోక్షాన్ని పొందడానికి, వైకుంఠం చేరుకోవడానికి. నాలుక ఉంటే చాలు కదా. నాలుక పైన నారాయణ అనేవాడికి నరకం ఎందుకు చూస్తాడో చెప్పండి. కొండరి ఆయన అంటారు, అర్థమవుతుంది, పురంధరదాస్ అంటాడు, నాలుక పైన నారాయణ అనేవాడు నరకాన్ని ఎందుకు చూస్తాడు? ఆ నరలోకపతి యమదం ఎందుకు చూస్తాడు? వాడు చూడలేదు కదా. కాబట్టి నాలుక పైన నారాయణ నామం రావాలి. కాబట్టి మీరు అందరూ కూడా ఒక ప్రయత్నం, ప్రతిరోజు ఈ మానవ జీవితాన్ని విలువ మనం వెలకట్టుకోవాలంటే ఇది ఉన్నప్పుడే, లేదంటే జంతు జీవితమే మంది. ద్విపాద పశువు, 2 కాళ్ళ జంతువులు. జంతువులు అంటే ఏమిటి? శరీర భావన, శరీర పోషణ, శరీర చింతన. మనిషి ఏమిటి? హరిభావన, హరిస్మరణ, హరిచింతన. ఇది ఉన్నప్పుడే మనిషికి ఒక గుర్తింపు సృష్టిలో. ప్రకృతి కూడా మన జంతువులాగే చూస్తుంది. ఓకేనా? ఇది ఈ పురుషోత్తమ యోగం 3 శ్లోకాల సారం. శ్రీకృష్ణ పురుషోత్తముడే అన్ని వేదాలు తల్లిలాగా ఆయన తెలుసుకోవడం కోసమే వేద పఠనం, వేద జ్ఞానం అంతా కూడా స్వామి ఆరాధన, స్వామి నామకీర్తన. అది చేసేటప్పుడు మనం ఇవన్నీ చదవలేకపోయినా పర్లేదు, నామకీర్తన, నామశ్రవణ ఈ 2 ఉంటే చాలు. మనం జీవితం అంతా కూడా మంచిగా మోక్షాన్ని పొందగలుగుతాం. ఓకేనా? హరే కృష్ణ. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ఓకే, మొదలు పెడదాం. అందరికి మాటలు వచ్చాయా? సో ఇదే చెప్పాను కదా, ఈ భగవద్గీత చూడండి, వేదసారం జానాతి పురుషోత్తం, కృష్ణుడే అన్నిటికీ మూలం. ఈ గీతాసారం ఏమిటి? హరే కృష్ణ మహామంత్రం, కలియుగానికి మోక్షాన్ని ప్రసాదించే మార్గం. హరినామం, విష్ణునామం, నారాయణ నామం. కాబట్టి ఇది అన్ని మంత్రాల సారం ఇదే. కాబట్టి ప్రతిరోజు మీరు దీనికోసం కొద్దిగా ఒక 15 నిమిషాలు, ఒక అరగంట సమయం వేస్ట్ చేసుకోవద్దండి. టైం వెలకట్టలేనిది టైం అనేది. టైం వెలకట్టలేం. ఆ వెలకట్టే సమయాన్ని మనం చిన్న చిన్న విషయాల కోసం వేస్ట్ చేసుకుంటున్నాం. వెలకట్టలేని వస్తువుని జాగ్రత్తగా వాడుకోవాలి కదా. మానవ జీవితం అంటే అదే. ఒకసారి కోతులు కనపడుతుంటాయి. మొన్న ఏదో చూశాను, కోతులు ఏదో ఇట్లా గీరుకుంటూ అలాగా కొమ్మ మీద కూర్చొని అలాగా ఆడుకుంటూ కొట్టుకుంటూ తినింది అరగకుండా ఆ పక్క ఈ పక్క తిరుగుతూ, అర్థమవుతుందా? ఖాళీగా ఉన్న దాంతో మళ్ళీ గొడవ పెట్టుకుంటూ మళ్ళీ గుద్దురు కొట్లాడుకుంటేనే 2 కూడా అవి అది వాటి లేదన్న వాటి జీవితం ఏమిటి? తిరగడం, తినడం, కొట్లాడడం, ఖాళీగా ఉంటే మైదునం, ఇంతే తప్ప కదా. మనం ఎన్ని పనులు చేయొచ్చు. మనకు ఎంత అదృష్టం కదా, మానవ దేహం వచ్చిందని అదృష్టం. అది చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఏ జీవనం తీసుకోరండి ఇక్కడ క్లాస్ ప్రవచనాలకి, కృష్ణ అని అనిపించండి వాళ్ళ దగ్గర, కృష్ణ అని ఎక్స్ప్లెయిన్ చెప్పండి. వాళ్ళకి ఏం ఆ జ్ఞానమే లేదు కదా. మనకు వచ్చిన జ్ఞానాన్ని దేనికి వాడాలో తెలియకుండానే బతికేస్తున్నాం. కాబట్టి ఒక దేవాలయం అంటేనే ప్రజల్లో ఈ చైతన్యం రావడం కోసం దేవాలయాలు, ప్రజల్లో ఈ జ్ఞానాన్ని, ప్రజల మార్పు కోసం దేవాలయాలు, ప్రజల్ని వైకుంఠం నడిపించడానికి దేవాలయాలు. అక్కడ వైకుంఠ సాధనాలు అవన్నీ కూడా. వైకుంఠం అంటే అది. కాబట్టి మీరందరిలో తరతరాలకి ఆ భాగ్యం రావాలని, ఆ జ్ఞానం రావాలని మనం నిర్మిస్తున్నాం. మనం అది ఇక్కడే ప్రోగ్రాం కంటిన్యూ చేసేయచ్చు. మనం 100 అయినా 1000 అవుతాయి, 10,000 అవుతాయి, అంతే కదా. చాలామంది నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది సంవత్సరానికి, వయసు పెరుగుతుంటుంది కదా. నెక్స్ట్ స్పీకర్ కూడా మారిపోతూ ఉంటారు. కాబట్టి మనకు నెక్స్ట్ తరాలకి ఉపయోగం ఏం చేయాలి? అందుకే దేవాలయం. కృష్ణుడు మీ ఊరు వస్తున్నాడు కాబట్టి మనందరం కూడా దీనిలో భాగం కావాలి. ఓకేనా? హరే కృష్ణ. ఇప్పుడు మనసారా ఆ స్వామి నామం జపం చేద్దాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చూడండి, ఫస్ట్ ఇలా మాలలా పట్టుకోండి. ఫస్ట్ పూస ఇది ఇలా పట్టుకొని హరే కృష్ణ మంత్రం ఫుల్గా చెబుతాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శబ్దం రావాలి, చెవులు వినాలి. ఇది శ్రవణం కీర్తనం. తర్వాత ఇంకొక పూస వెళ్ళి మళ్ళీ ఫుల్ మంత్రం చెబుతాం. అలాగా 108 సార్లు మనం ఈ మంత్రం జపం చేస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,